యెషయా గ్రంథము 8వ అధ్యాయము 48. యెషయా గ్రంథము 48వ అధ్యాయం మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానిద్దాం. రెండవ భాగంలో 12 నుంచి 22 వరకు మనం ధ్యానిస్తాం. ఈ 48వ అధ్యాయం ఏంటి అంటే, దేవుడు చెరలోనికి వెళ్ళినటువంటి యూదులను తిరిగి రప్పిస్తున్నప్పుడు మరొక్కసారి వాళ్ళు ఎందుకు చెరలోకి వెళ్ళారో ఆ కారణాన్ని చెబుతూ వారిని చెరలో నుంచి బయటకు తీసుకుని వస్తున్నాడు. ఒక డాక్టర్ ఆపరేషన్ చేశాడు అనుకో, ఆపరేషన్ అయిపోయిన తర్వాత మరొకసారి ఎందుకు ఆపరేషన్ చేయవలసి వచ్చింది అనేదాన్ని చెప్పి దానికి జాగ్రత్తలు చెప్పి డిశ్చార్జ్ చేస్తాడు. ఎందుకని, ఒకవేళ చెప్పకుండా పంపిస్తే మరలా అదే జబ్బుతో ఆ వ్యక్తి రావచ్చు. కాబట్టి జబ్బుకి ట్రీట్మెంట్ ఇవ్వడం ఎంత అవసరమో, మరలా ఆ జబ్బు తిరగబడకుండా ఎందుకు ఆ జబ్బు వచ్చిందో కారణం చెప్పడం, పథ్యం చెప్పడం కూడా వైద్యంలో భాగమే. అలాగే యూదులు చెరలోనికి వెళ్ళి 70 సంవత్సరాలు చెర జీవితాన్ని అనుభవించారు. అలా అనుభవించి తిరిగి వచ్చే ముందు 70 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎందుకు వచ్చారు ఆ చెరలోనికి, వాళ్ళు చేసిన తప్పేంటి, పాపం ఏంటి అనేదాన్ని జ్ఞాపకం తెస్తున్నాడు చెరలో నుంచి తిరిగి వస్తున్న యూదులకి. ఎందుకు అంటే, వాళ్ళు తిరిగి వచ్చి దేశాన్ని స్వతంత్రించుకొని మరలా అలాంటి తప్పు చేయకుండా ఉండేదానికి. ఇది ఈ మొదటి నుంచి 11వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగానికి నేపథ్యం, బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. మొదటి వచనం: యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారులారా. వీళ్ళు యాకోబు వంశానికి సంబంధించిన వాళ్ళంట. వీళ్ళ పేరు ఏంటంట? ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారులారా. ఇశ్రాయేలు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పెను. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడువాడు. ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటంట? దేవునితో పోరాడేవాడు, దేవునితో పోరాడేవాడు. ఇంతకు దేవునితో పోరాడడం అంటే అర్థం ఏంటి? కుస్తీ పట్టడమా? ముష్టి యుద్ధం చేయడమా? ఏంటి దేవునితో పోరాడడం అంటే? హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం: తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. మగసిరి గలవాడై అంటే ఒక మగాడిలాగా పోరాడంట దేవునితో. మగాడిలాగా దేవునితో పోరాడడం ఏంటి? 4వ వచనం: అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. ఏంటంటే మగసిరి కలిగి పోరాడడం అంటే అతడు కన్నీరు విడిచి దేవుణ్ణి బ్రతిమలాడాడంట. అది పోరాడడం అంటే. ప్రార్థనలో పోరాటం చేస్తున్నా అంటాడు అపోస్తలుడైన పౌలు. ప్రార్థనలో పోరాటం అంటే ఏంటి? కన్నీరు విడిచి బ్రతిమలాడడం. చిన్నపిల్లలు తల్లిదండ్రులని ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు చేయకపోతే
వాళ్ళు ఉపయోగించే అస్త్రం ఏంటి? ఏడుపు అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగిస్తారు. వాడిని కొట్టినా ఏడుస్తుంటాడు, తిట్టినా ఏడుస్తుంటాడు, మౌనమున్న ఏడుస్తుంటాడు, అదే పనిగా ఏడుస్తుంటాడు వాడంతే. ఏడ్చి 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 ఇక చేసేది లేక వాడు ఎందుకైతే ఆ మొండి పట్టుబట్టాడు దాన్ని చేసేస్తాం. అలా ఏడ్చి ఏడ్చి సాధించిన తర్వాత ఇంట్లో వాళ్ళు, అమ్మ కానీ మిగిలిన వ్యక్తులు కానీ, సాధించేవరా అని అంటారు. వీడేదైనా పట్టుబడితే సాధించకుండా వదిలిపెట్టడు అని అంటారు. ఎందుకు? ఏమి సాధించాడు వీడు? ఎలా సాధించాడు వీడు? కష్టపడి ప్రయాసపడి సాధించాడా? బ్రతిమిలాడి 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 సాధించాడు. నేనేదైనా మా నాన్నని ఒక్క కోరాను అనుకో, 2 సార్లు చెప్తాడు, 3వ సారి ఇచ్చేస్తాడు. అది ఎందుకని? వీడు గట్టిగా ఫిక్స్ అయ్యాడు, ఇవ్వకపోతే వదిలిపెట్టడు, టైం వేస్ట్. ఎంత సముదాయించినా చివరికి వచ్చి ఇచ్చి తీరాల్సింది ఆయన. కాబట్టి ఇక టైం వేస్ట్ లేదు, ఆయన చేసేవాడు. వీడు అనుకుంటే సాధిస్తాడు అంటే ఎలా సాధించడం? బ్రతిమలాడి కన్నీరు విడిచి. అలా యాకోబు దేవుని పాదాలు పట్టుకొని ఆయన తొడగూడు వసిలేటట్టుగా కొట్టినా సరే కుంటుతున్నాడు తప్ప ఆయన వదిలిపెట్టట్లే. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదిలిపెట్టను అని. దీనిని హోషేయ ఏమంటున్నాడు అంటే, మగసిరి గలవాడై ఏం చేశాడంట? గెలిచాడంట. మగసిరి గలవాడై పోరాడాడంట, ప్రార్థనలో పోరాడాడు. మనకంటే బలవంతుల దగ్గర బ్రతిమలాడి గెలవాలి, మనకంటే బలహీనుల్ని దెబ్బలాడి గెలవాలి కదా. మనకంటే బలవంతులతో గొడవ పెట్టుకున్నాం అనుకో, ఏది ముష్టి యుద్ధం పెట్టుకున్నాం అనుకో, అంటే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్, నెక్ టు నెక్ ఫైట్ పెట్టుకున్నాం అనుకో, ఆడు మనల్ని కొడతాడు, మనల్ని ఓడిస్తాడు. అది అవమానం, ఎటు ఓడిపోతాం. అక్కడ ఎలా గెలవాలి? పాదాలు పట్టుకొని, అంటే రాజీ పడాలి, బ్రతిమలాడాలి, సముదాయించాలి, నచ్చజెప్పాలి. గొడవ ఎవరితో పెట్టుకోవాలి? మనకంటే చిన్నవాళ్ళతో. మనకు తెలుసు కదా ఇది. ఇశ్రాయేలు అనే పేరుని దేవుడు ఎప్పుడు పెట్టాడు అంటే, దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడితే. ఎప్పుడు పట్టుకున్నాడు ఆయన దేవుని పాదాలు? ఇటు నాన్నను మోసం చేసి, ఇటు మామను మోసం చేసి, జీవితం అంతా మోసం అయిపోతే, అన్న రూపంలో ప్రమాదం వస్తూ ఉంటే, అప్పుడు నేను మోసగాడిని కాదనలేదు, నాకు ప్రమాదం పొంచి ఉంది కాదనట్లేదు, నన్ను మనుషుల చేతికి అప్పగించకుండా, దీవిస్తే నీవు దీవించు, లేకపోతే నీవే శిక్షించు, మనుషుల చేతికి అప్పగించొద్దు. నేను పాపం చేసింది నిజమే, నేను మోసం చేసింది నిజమే అని పాపాన్ని ఒప్పుకొని, మోసాన్ని ఒప్పుకొని, ప్రభువుని ఆశీర్వదించమని బ్రతిమలాడితే, కన్నీరు కారిస్తే, అప్పుడు దేవుడు పేరు మార్చాడు. పోరాడి గెలిచావు, నా దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని గెలిచి తీసుకున్నావు. వాస్తవానికి నేను వచ్చింది నిన్ను ఆశీర్వదించడానికి కాదు, నీకు నాశనం తథ్యం అని చెప్పడానికి వచ్చాను. కానీ గెలిచావు, ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నావు అని ఇశ్రాయేలు, ఇక మీదట యాకోబు కాదు, ఇక మీదట ఇశ్రాయేలు, దేవునితో పోరాడి గెలిచిన వాడు అని నామకరణం చేశాడు ఆ యెబ్బోకు రేవులో. 48 అధ్యాయం 1వ వచనం, యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారులారా. మీ పేరేంటి? 12 గోత్రాల పేరు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు అంటే ఎవరు? ఇంతకు వీళ్ళు దేవునితో పోరాడి గెలిచినటువంటి ఆ వ్యక్తి నుంచి వచ్చిన వాళ్ళు. ఇక వీళ్ళంతా ఎలా ఉండాలి? ప్రార్థనాపరులుగా ఉండాలి, భక్తిపరులుగా ఉండాలి. ఏదైనా సమస్య వస్తే ఆ రోజు యాకోబు ఎలాగైతే పోరాడాడో అలా పోరాడే వాళ్ళుగా ఉండాలి. కానీ యాకోబుకి వేరుగా ప్రవర్తించకూడదు కదా. కానీ పేరేమో ఇశ్రాయేలీలు. వీళ్ళు ఏం పని చేస్తున్నారో చూద్దాం. యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామము తోడని ప్రమాణము చేయొచ్చు, ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు
నీతి సత్యములను అనుసరింపని వారలారా. చూసారా ఎంత అద్భుతమైన ప్రశంస. యాకోబు వంశస్థులు మీరు, ఇశ్రాయేలు అనే పేరు కలిగిన వాళ్ళు, యోధా జలములో నుంచి వచ్చారు, యెహోవా నామముతోడని ప్రమాణం చేస్తారు. ప్రతిదానికి దేవుడి పేరట ప్రమాణం చేస్తారంట. ఇశ్రాయేలు దేవుని నామం ఎప్పుడు స్మరిస్తూ ఉంటారు, కానీ మీరు ఏం పని చేయరు? నీతి సత్యములను అనుసరింపని వారలారా. అంత నోటితోనే, చేతులతో ఏమీ లేదు. యెహోవా నామముతోడని ప్రమాణం చేస్తారు నోటితో. తర్వాత యెహోవా నామాన్ని స్మరిస్తూ ఉంటారు 24 గంటలు ఈ క్షమా రూపంలో. తర్వాత వీళ్ళు ఎవర్రా అంటే యోధా జలముల్లో నుంచి వచ్చిన జలాలండి వీళ్ళు అని చెప్తారు బయట వాళ్ళు. వీళ్ళు యాకోబు వంశస్థులు, వీళ్ళ పేరు ఇశ్రాయేలీయులు, దేవునితో పోరాడి గెలిచారు. కానీ ప్రాక్టికల్గా చేతల్లోకి వస్తే నీతి సత్యాన్ని అనుసరింపని వారులారా. అనుసరించేవారు కాదు, అనుసరింపని వారు అంటే వేషధారులారా అని అంటున్నాడు. మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, వేషధారులారా అంటున్నాడు. మీరు చెరలోనికి ఎందుకు వెళ్ళారు అంటే ఇలాంటి వేషధారితనంతోనే పోయారు. చెరలోనికి పోవడానికి కారణం వేషధారితనం, నీతి సత్యాలని అనుసరింపకపోవడం. ఇప్పుడు మిమ్మల్ని బయట తీసుకొని వస్తున్న చెరలో నుంచి మరలా ఎలాంటి వేషధారితనాన్ని ప్రవర్తిస్తే మళ్ళీ చెరలోకి పంపిస్తాను అని చెప్తున్నాడు. రోగం ఎందుకు వచ్చిందో చెప్తున్నాడు. 2వ వచనం, వారు ఎవరు? ఈ వేషధారులు, ఈ యూదులు మేము పరిశుద్ధ పట్టణస్థులమను పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు. వీళ్ళ పట్టణం పేరేం పేరు? పరిశుద్ధ పట్టణస్థులు. అంటే వీళ్ళు పట్టణం చాలా పరిశుద్ధమైంది. ఊరు పేరేమో గొప్ప, ఊరు చూస్తేమో దెబ్బ కదా. ఊరు పేరేమో గొప్పగా ఉంది, ఊర్లో పోయి చూస్తే అంతా దెబ్బ ఉంటుంది. పరిశుద్ధ పట్టణస్థులమే అని పేరు పెట్టుకున్నారంట. ఇశ్రాయేలు దేవుణ్ణి ఆశ్రయిస్తారంట. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు అంట. కానీ వీళ్ళు ఏం చేస్తారంట? నీతి సత్యాలని అనుసరింపరంట. అది వచ్చిన సమస్య. మొదటి 2 వచనాల్లో వేషధారితనాన్ని గురించి చెప్పాడు. భక్తి వేషాన్ని చెబుతున్నాడు. ఇప్పుడు 3 నుంచి ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. వీళ్ళని బయటికి తీసుకుని వచ్చినప్పుడు వీళ్ళు ఏమనుకునే అవకాశం ఉందంటే, వీళ్ళు చెరలోకి వెళ్ళేటప్పుడు కానీ చెరలోంచి బయటకు వచ్చేటప్పుడు కానీ ఏమనుకునే అవకాశం ఉందంటే, మేము చెరలోనికి పోవడానికి యెహోవా కారణం కాదు, మేము సరిగ్గా యుద్ధం చేయలేదు కాబట్టి చెరలోకి పోయాం, లేకపోతే బబులోను రాజు దేవుడైనటువంటి ఆ బేలు కానీ నెబో కానీ వాళ్ళు ప్రభావవంతులు అయ్యేటప్పటికీ మేము చెరలోకి వెళ్ళాం అనుకునే అవకాశం ఉంది. అంటే ఈ చెరలోకి పోయినటువంటి దీన్ని విగ్రహాలకి ఆపాదించేటువంటి అవకాశం ఉంది. చెరలోంచి బయటకు వచ్చారనుకో, యెహోవా మమ్మల్ని చెరలోంచి బయటకు తీసుకుని వస్తున్నాడు అని కాకుండా, ఏమో ఆ కోరెషు దేవుడు బుద్ధి పుట్టించి పంపించాడేమో అని విగ్రహాలకు ఆపాదించేటువంటి అవకాశం ఉంది. మీకు నేను చాలాసార్లు చెప్పుంటాను, రాత్రి జోరుగా వర్షం పడుతుందంట. నక్కేమనుకుంది, ఉదయం తెల్లవారుగానే ఎంత అప్పైనా చేసి సాకులోడి దగ్గరికి వెళ్ళి ఒక మంచి దుప్పటి తెచ్చుకోవాలా చలికి. తెల్లవారేటప్పటికి రాత్రి అంతా అదే అనుకుంది పాపం. ఉదయం తెల్లవారాలే దుప్పటి తెచ్చుకోవాలి చలికి. తెల్లవారేటప్పటికి వర్షం ఆగిపోయింది. ఏమనుకుంది, వారిని అనవసరంగా అప్పు చేస్తూ ఉంటున్నాయి, ఇంతలో వర్షం ఆగిపోయేదానికి అప్పు ఎందుకు చేయాలనుకుంది మనసులో. మళ్ళీ సాయంకాలం అయింది, వచ్చి బొరియలో పడుకుంది, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. అలా కాదు,
ఎలాగైనా సరే ఓ 2-3 దుప్పట్లు కొనుక్కోవాల్సిందే, అప్పు చేసైనా, వర్షం పడినా పడకపోయినా. మళ్ళీ తెల్లవారేటప్పటికీ వర్షం ఆగిపోయింది. అరే అనవసరంగా అప్పు చేస్తా ఉన్నా కదా, బుద్ధి లేని నిర్ణయం తీసుకుందానే అని అనుకుంది. మళ్ళీ సాయంకాలం వచ్చి పడుకుంది, వర్షం పడుతుంది. ఏమనుకుంది? ఎన్నైనా చెప్పు, ఉదయం తెల్లవారడం ఆలస్యం, మంచి దుప్పటి కూడా తీసుకోవాలని. ఇంత కొంటదంటావా? చలి పెట్టినప్పుడే కొనాలనిపించేది. చలి పోయిందనుకో, ఎండ కాసిందనుకో, ఇంతలో దానికి అప్పు చేస్తా ఉన్నా అనవసరంగా అనుకుంటుంది. మనం కూడా ప్రార్థన చేస్తాం ఎప్పుడు? కష్టం వచ్చినప్పుడు. ఎంత గొప్పగా ప్రార్థన చేస్తామో, ఎంత భక్తిగా ప్రార్థన చేస్తామో, ఎంత ఏడ్చి ప్రార్థన చేస్తామో. ప్రార్థన చేసిన కాసేపు సమస్య పోయిందనుకో, ఈ కాసేపులో పోయేదానికి ఎందుకు అబ్బా అంత ఓవరాక్షన్ చేశాను అని అనిపించదా? ఒక గంటకు పోయే సమస్యని అనవసరంగా ప్రార్థన చేసేట్టున్నానే అని అనిపిస్తుంది. ఆ పరిష్కారం వచ్చినప్పుడు నేను దేవుడికి ప్రార్థన చేశాను, దేవుడు ఆలకించి అలా తీసేశాడు సమస్యని అని అనిపించదు. ఏమనిపిస్తుంది తెలుసా? ఎటు సమస్యకి పరిష్కారం వచ్చేది నేనే తొందరపడ్డానేమో, నేను అనవసరంగా దేవుడికి మాట ఇచ్చానేమో, ఇలాంటి విషయాలన్నీ వస్తాయి తెర మీదకి. వస్తాయి రావా? ఇలాంటి సమస్య రాకుండా మనం ప్రార్థన చేయడం, అది జరగడం, అనవసరంగా నేను పొరపాటు చేశానేమో అని అనుకోకుండా ముందే దేవుడు చెప్పాడు అనుకో, జాన్ పాల్ నీకు వచ్చే వారంలో పలానా సమస్య రాబోతుంది, అది వచ్చిన తర్వాత నాకు ప్రార్థన చేస్తే దాన్ని తొలగిస్తాను, లేకపోతే అందులో కూరుకుపోతావు అని చెప్పాడు అనుకో. సమస్య వచ్చింది, ప్రార్థన చేస్తాను, సమస్య తొలగిపోయింది అనుకో. ఇప్పుడు ఆ ఘనతని ఎవరికి తీసుకుని వెళ్ళిస్తాను? దేవుడికి. ప్రభువా ఇలాంటి సమస్య వస్తుందని చెప్పావు, నీ కృతజ్ఞతలు. ఆ సమస్యలో నుంచి ప్రార్థన చేస్తే బయటపడతానని చెప్పావు, కృతజ్ఞతలు. సమస్యను తీసివేశావు, కృతజ్ఞతలు అని చెప్తాను. ముందే చెప్పి ఉంటే ఆయన, అది వచ్చినప్పుడు నేను రెండవ ఆలోచన ఉండదు, ఇది బై ఛాన్స్ ఏమైనా జరిగిందేమో, కాసేపు ఆగి ఉంటే అది పోయిండేమో, నేనే తొందరపడ్డానేమో అనే రెండవ ఆలోచన రాదు. నేను చెప్పిన విషయం అర్థమైందా మీకు? అలా యూదులు చెరలోనికి వెళ్ళేదానికి కారణం, మేము సరిగ్గా యుద్ధం చేయలేదు, మాకు సరైన సైన్యం లేదు, సరైన ప్రణాళిక లేదు, లేకపోతే బబులోను రాజు గొప్పోడు, ఆయన దేవుడు గొప్పోడు కాబట్టి మేము ఓడిపోయాము అని అనుకునే అవకాశం ఉంది. వాళ్ళు తిరుక్కుని వస్తున్నప్పుడు కూడా కోరెషు దయదలిచి మమ్మల్ని పంపించాడు తప్ప దేవుడు ఎప్పుడు పంపించాడండి అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి దేవుడు ప్రతిదాన్ని ముందుగా ప్రవచింపజేశాడు, ముందుగా చెప్పాడు. 3వ వచనం చూడండి. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలము క్రిందట తెలియజేసేతని. ఎందుకు దేవుడు ముందుగా చెప్తాడు? చెప్పకుండా జరిగిందనుకో, ఇదేదో యాక్సిడెంట్లుగా జరిగిందిలే అనుకుంటారు. నేను కూడా, మీరు కూడా అనుకుంటాం, అనుకోమా? ముందు చెప్పకపోతే సడన్గా జరిగితే అది అదృష్టవశాత్తు జరిగింది, ప్రమాదవశాత్తు జరిగింది, పొరపాటును జరిగింది, అనుకోకుండా జరిగింది, బై ఛాన్స్ జరిగింది ఇది అని అనుకుంటాం. అదే ముందు చెప్పి తర్వాత జరిగిందనుకో, దేవుడు నడిపిస్తున్నాడు దీన్నంతటిని అని దేవుడికి ఆపాదిస్తాం. అందుకని మీరు పాత నిబంధన చదివితే అన్ని ప్రవచనాలు ఉంటాయి భవిష్యత్తుకు సంబంధించి. మత్తయి సువార్తలో మనం చూస్తే లేఖనం నెరవేరినట్లు ఇలాగూ జరిగిను, లేఖనం నెరవేరినట్లు ఇలాగూ జరిగిను. ఎందుకు పదే పదే ఆ మాట మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు సడన్గా వచ్చినోడు కాదు, ఈయన వస్తాడని ఎప్పటి నుంచో ప్రవక్తలందరూ ప్రవచించారు అని. అవునా? ఈయన సడన్గా వచ్చినోడు కాదు, ఎప్పటి నుంచో ఈయన వస్తాడని, ఈయన రాక కోసం ప్రవచించారు. వాళ్ళు ప్రవచించినట్టుగా ఈయన వచ్చాడు. అంటే ఈ యేసు ప్రభు లేఖన సారం, ప్రవచన సారమైన క్రీస్తు ఈయన, అబద్ధం క్రీస్తు కాదు. ఎవరైనా వచ్చి నేను క్రీస్తునని చెప్పి అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉంటే పాదాల మీద పడాల్సిన అవసరం లేదు. లేఖనానికి సరిపడకపోతే ఆయన యేసు ప్రభుని సాగిలపడాల్సిన అక్కర్లేదు. లేఖనముల ప్రకారం క్రీస్తు చనిపోయాను,
సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం తిరిగి లేచను. ప్రతిదీ లేఖనంతో ప్యారలల్గా ఉండాలి, లేఖనం నెరవేరుతూ ఉండాలి. అప్పుడు ఆ క్రీస్తు పాత నిబంధన ప్రవచించిన క్రీస్తు, లేఖనాలతో సంబంధం లేకుండా క్రీస్తు వచ్చాడు అనుకో, అబద్ధపు క్రీస్తు. ఈరోజు కూడా వేదిక మీద నుంచి యేసు ప్రభువుని గురించి బోధిస్తున్నారనుకో, ఆయన బైబిల్లో ఉన్న లేఖనాలతో టాలీ అవుతూ ఉండాలి. అలా కాకుండా రాత్రి నాకు యేసు ప్రభు కనిపించి ఏం చెప్పాడంటే అన్నాడు అనుకో, ఆ యేసు ప్రభు బైబిల్లో ఉన్న యేసు ప్రభు ఇతర ఒకటి కాదు. చాలామందికి తేడా తెలీదు. అవునా? మన జేబులో ఉండే 500 రూపాయల నోటు ఆర్బీఐ ప్రింట్ చేసిందైతే మంచి నోటు. అలా కాకుండా మనం చదువుకోలేదా, మన చేత కదా అని ఇంట్లో చేశాడు అనుకో 500 రూపాయల నోటుని, దాన్ని దొంగ నోటు, నకిలీ నోటు అంటారు. మనం వింటున్నటువంటి క్రీస్తు నిజమైన క్రీస్తా నకిలీ క్రీస్తా అని ఎప్పుడు తెలుస్తుంది? ఆయన పట్టుకొచ్చి లేఖనాలు పక్కన పెట్టాలి. లేఖనాలు పక్కన పెట్టినప్పుడు లేఖనాలతో టాలీ అవ్వాలి ఆయన. అప్పుడు ఆయన నిజమైన క్రీస్తుని. అనేక మంది అబద్ధపు క్రీస్తులు వస్తారని క్రీస్తు చెప్పాడు, మనం కాదు. నా పేరట వస్తారు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుతారంట. ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తారు, ఆ రేంజ్లో అద్భుతాలు చేస్తారు. మనకు ఏ అద్భుతాలు జరగకపోయినా సరే నమ్మేస్తాం. అద్భుతం జరిగినా నమ్మకూడదు, ఎదురుగా జరిగినా నమ్మకూడదు. మాట్లాడుతుంటారు, అన్నా మీకేం తెలుసు అన్న ఎంత గొప్ప కార్యం జరుగుతుంది అక్కడ అంటే, అలా కాదు ఇలా కాదన్నా అనుకో, నా కంటితో చూశానన్నా నేను నీ కంటిని నమ్మలేను, సారీ. నేను లేఖనాన్ని మాత్రం నమ్ముతాను. నీ కంటినో నీ ముక్కునో నమ్మేంత ఓపిక నాకు లేదు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చేటువంటి సూచక్రియలు మహత్కార్యాలు చేస్తారని క్రీస్తు చెప్పాడు. చేయరని కాదు, జరగమని కాదు, చేస్తారని. అయినా సరే మనం నమ్మొచ్చా? అనుమానంగానే చూడాలి. లేఖనాలను పక్కన పెట్టుకొని పౌలు శీలలో చెబుతున్న సంగతులు అలాగూ ఉన్నవో లేవో ప్రతిదినం లేఖనాల్ని పరిశోధించుచూ వచ్చరి. పౌలు చెప్పినా సరే నమ్మేదానికి లేదు, శీల చెప్పినా సరే నమ్మేదానికి లేదు. లేఖనాలు పెట్టుకొని ఓకే సరిపోతున్నాడా, ఓకే సరిపోతున్నాడు, అంతేనా? మనకి ఇలాంటివి 2026లో భలే చెప్పాడు 2-3 జోకులు వేసి నవ్వించుంటే భలే చెప్పాడు. భలే చెప్పిన ప్రతిదీ ప్రసంగం కాదు, బైబిల్ తెరిచి ప్రకటించిన ప్రతి ఆయన క్రీస్తు కాదు. లేఖనాలతో మ్యాచ్ అవ్వాలి, సందర్భానికి సెట్ కావాలి. నేనేం చెప్పాను ఇంతకీ? క్రీస్తు ఏం చేసినా సరే లేఖనం నెరవేరునట్లు అనే మాట ఎందుకు రాయబడిందంటే ఈయన నిజమైన క్రీస్తు అని చెప్పేదానికి. అలా క్రీస్తును గురించిన ప్రవచనాలు ఆదికాండం నుంచి ఉన్నాయి. అంత ముందుగా చెప్పాడు. అంత ముందుగా ఎందుకు చెప్పాడు? ఒకానొక రోజు క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఏదో అకస్మాత్తుగా వచ్చేసాడు అని అనుకోకుండా ఇది ప్రణాళికలో నడుస్తుంది, దేవుని ప్రణాళికలో నడుస్తుంది అనేది జరిగినప్పుడు దేవుని మహింపరచడానికి ముందుగా తెలియజేస్తున్నాడు. అప్పుడప్పుడు మనం సలహాలు ఇస్తాం, ఇలా పోతే బాగుపడతావు, ఇలా పోతే చెడిపోతావని. అప్పుడు కొట్టిపడేస్తారు. బాగా చెప్పేవాళ్ళు అనుకుంటారు మనసులో. వెళ్తారు, కింద మీద పడతారు, మొత్తం డొక్కా ముక్కి తిన్న తర్వాత అప్పుడు వస్తారు, అన్నా ఆ రోజు చెప్పావన్నా నేను వినలేదన్నా అని. మీరేమో చెప్పారన్నా నేనే వినలేదని. అదే మనం చెప్పలేదనుకో, వాళ్ళు ఇబ్బంది పడిన తర్వాత నా సరిగ్గా పర్ఫార్మెన్స్ చేతగలేందుకు ఇలా అయిందనుకుంటారు. కాదు, మనం ముందే చెప్పేసాం అనుకో, ముందే చెప్పాడు నేనే వినలేదు. పూర్వకాలము జరిగిన సంగతులను నేను చాలా కాలము క్రితం తెలియజేసేతని. పూర్వకాలం నేను చెప్పినటువంటి మాటల్ని చాలా కాలం క్రితం, పూర్వకాలం జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందట తెలియజేస్తుంది. పూర్వకాలం జరిగిన సంగతులు ఏంటి? వీళ్ళ నాశనం, చెరలో వీళ్ళు అనుభవించిన కష్టం. పూర్వకాలం జరిగిన సంగతులని అంతకంటే చాలా కాలం క్రితం నేను తెలియజేశాను. ఆ సమాచారము నా నోటి నుండి బయలుదేరిను, నేను వాటిని ప్రకటించుతాను. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి ఈ పరిస్థితిని నేను ఎప్పుడో బయలుపరిచాను, నా నోటితో బయలుపరిచాను. నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించను.
నేను చాలా కాలం క్రితం చెప్పాను, ఆకస్మికంగా సంభవింపజేశాను. ఆకస్మికంగా జరిగాయని ఇప్పుడు జరిగినవి కావు ఇవి, ఎప్పుడో చెప్పినవి. విషయం అర్థమవుతుందా? ఆకస్మికంగా జరిగాయి ఇప్పుడు మీకు, కానీ వీటిని నేను ఎప్పుడో తెలియజేశాను. మీకు ఆకస్మికం, నాకు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి. మనం ఏమనుకుంటాం, ఇప్పుడే మాట్లాడాడన్నా, అప్పుడే ఎలా, ఇంతలోనే ఎలా అంటాం కదా. ఇది మనకు ఇప్పుడే మాట్లాడాడు మనతోనే, కానీ ఎప్పటి నుంచో ఆయన గురిలో ఉన్నాడు, టార్గెట్లో ఉన్నాడు. మనకది యాక్సిడెంట్, అలా స్కిడ్ అయి పడిపోయాడంట, అంతే అంట. దేవుడికి అది యాక్సిడెంట్ కాదు, ఇంటెన్షనల్, అది ఉద్దేశపూర్వకంగా జరిగింది. అది అక్కడే స్కిడ్ కావాలని ఎప్పుడో డిసైడ్ చేశాడు. పాయింట్ అర్థమవుతుందా? ఏది దేవుడికి సడన్గా జరిగేది కాదు, మనకు సడన్గా జరుగుతుంటుంది అంతా. నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించాయి, కానీ వీటిని గురించి చాలా కాలం క్రితమే తెలియజేశాను. మీకు ఆకస్మికం, నాకు ఇది ప్రణాళిక. 4వ వచనం, నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనప నరమనియు, నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగి ఉండి. యాకోబు, ఓ ఇశ్రాయేలు, నువ్వెవరు అంటే ఎందుకు నేను ముందుగా చెప్తున్నానంటే నీకు ఇవన్నీ, నీవు మూర్ఖుడివి. మూర్ఖుడంటే గోధుమలను రోకట వేసి దంచితే పొట్టుపోతుందంట, మూడుని రోకట వేసి దంచితే మూర్ఖత్వం పోదంట. సామెతల్లో సొలొమోను అంటాడు, గోధుమల్ని రోట్లో వేసి దంచితే బాగా ఏమవుతుంది, పైన పొట్టుపోతుందంట. కానీ మూర్ఖుని దంచామనుకో మూర్ఖత్వం పోదు, అదేం పొట్టు కాదు, పైన పొర కాదు పోవడానికి. తాను పట్టుకున్న కుందేలకి ఎన్ని కాళ్ళంట? లేదురా 4వ కాలంటే పట్టుకుంది నేనా నువ్వా? నేను పట్టుకున్నానంటే దీనికి 3 కాళ్ళు. లేదురా ఒక కాలు నీ చేతిలో ఉందంటే నేను పట్టుకున్నా, దీన్ని నువ్వు పట్టుకున్నావు. మిగతా కుందేలకు 4 కాళ్ళు ఉండొచ్చు, నేను పట్టుకున్నా కాబట్టి ఇది లెక్కలోకి రాదు, 3 కాళ్ళు. ఇక వీళ్ళని ఏం చేయలేం. మూర్ఖుని మనం వాడి మనసుని రంజింపజేయలేమంట. అదే వేమన అంటాడు కదా, తివిరి ఇసుమమున తైలంబు తీయవచ్చు. ఇసుకను బాగా విసిరి 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 కొంచెం ఏదైనా తైలం రావచ్చేమో ఇసుకలో నుంచి. ఇసుక అంటేనే రాయి, అందులో నీరు ఉండదు. ఒకవేళ అందులో నుంచి ఏమైనా రావచ్చేమో తైలం, విసిరి 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 రావచ్చేమో. తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు. ప్రపంచంలో తిరిగితే ఎక్కడో ఒక కుందేలుకి కొమ్ము మొలిచి ఉండదా? మొలుస్తుందా? కుందేలు కొమ్ము మొలుస్తుందా? ఏమో మొలిచి ఉండొచ్చేమో, దాన్ని సంపాదించవచ్చేమో, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు. కానీ మూర్ఖుని మనసుని రంజింపజేయలేము. మూర్ఖుడు సంతోషపడ్డు, వాడి మూర్ఖత్వమే వాడికి ఆనందం. వాడికి స్వతహాగా తెలీదు, చెప్తే వినడు. ఉన్నారా మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఈ టైప్ వ్యక్తులు? వాళ్ళకు తెలీదు, చెబితే వినరు. వాళ్ళ మూర్ఖత్వాన్ని మహదానందంగా భావిస్తూ ఉంటారు. వాళ్ళు వదిలిపెట్టేయడం తప్ప వేరే అవకాశం లేదు. నీవు మూర్ఖుడు అనియు, ఎవరు? ఇశ్రాయేలు జాతి, నీవు మూర్ఖుడు అనియు, నీ మెడ నరము ఇనపది. ఈ మెడ తిరగాలి, ఇలా తిరగాలి కదా. ఈ మెడ నరం అంట ఏంటంట? ఇనపదంట. దేవుడు పిలిచేప్పుడు తిరుగుతుందంట. అప్పుడప్పుడు మనకి పడక నొప్పులు పడతాయి. ఈ మెడ నరం స్టిఫ్ నెక్ అంటాం కదా, మెడలో నరం పట్టుకుంటుంది. ఎరా అని పిలిస్తే ఇలా తిరుగుతాడా? మొత్తం తిరుగుతాడు, చెప్పన్నా అని. ఎందుకని? ఒక చిన్న నరం అలా మెలిపడింది, మొత్తం మనిషి తిరుగుతుంటాడు. కానీ యాకోబు పరిస్థితి ఏంటంటే, నరం మెలిబడలే, ఇనప నరం అసలు వంగదు, చాలా స్టిఫ్గా ఉంటుంది ఇనపదే.
నీ మెడ నరం ఇనపది, తిరగవు. పిలిచినప్పుడు మెడ తిరగదు నీకు. ఎన్నిసార్లు పిలిచినా వెనక తిరగవు, నా వైపు తిరగవు, ముందుకు పోవడం తప్ప. సరే చెప్తే ఏమైనా లోపలికి దూరుతుందేమో మాట అనుకుంటే, నీ నుదురు ఇత్తడిది, ఏం దొరదు లోపలికి. మూర్ఖులు అలాగే ఉంటారు, పిలిస్తే పలకరు, చెబితే వినరు. ఇదేంటంటే ఇది ఎముకతో లేదంటే కపాలం అనేది, ఇత్తడితో కపాలం అంటే లోపలికి ఏం వెళ్ళదు. వాటర్ ప్రూఫ్ లాగా వాక్యం ప్రూఫ్ ఇది. వాక్యం లోపలికి వెళ్ళదు, ఇలా తగిలి టంగమని ఇలా వెనక్కి వస్తూ ఉంటుంది. దేవుడు చెప్పినా వింటావు. నీవు మూర్ఖుడు అనియు, నీ మెడ ఇనప నరమనియు, నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగి ఉండి, నా విగ్రహము ఈ కార్యములను జరిగించననియు, నేను చెక్కిన ప్రతిమ, నేను పోసిన పోత విగ్రహము దీనిని నియమించననియు నీవు చెప్పకుండానట్లు పూర్వకాలముననే ఆ సమాచారం నీకు తెలియజేసేతుని, అది జరగక మునుపే దానిని నీకు ప్రకటించుతుని. నువ్వు మూర్ఖుడు కాబట్టి ఒకానొక రోజు ఇది జరిగినప్పుడు ఏం చెప్తావు? నా విగ్రహము ఈ కార్యములను జరిగించిననియు. ఈ కార్యాలన్నీ ఎలా జరిగాయంట? ఇప్పుడు వీళ్ళు బయటకు వస్తున్నారు చెరలో నుంచి. ఎవరు తీసుకొస్తున్నారంట? ఈ ఇశ్రాయేలుని. నా విగ్రహం, నేను పెట్టుకున్న విగ్రహం ఉందే, నా విగ్రహానికి ఎన్ని పూజలు చేస్తే నన్ను కరుణించి ఇలా తీసుకుని వస్తున్నాడు అంటావు నువ్వు. ఎందుకని? మూర్ఖుడు కాబట్టి. ఒకప్పుడు ప్రవక్తలు చెప్పిన ధర్మశాస్త్ర వాక్యాలను వినలే, నేను పదే పదే పిలిచినా నా వైపు తిరగలే. ఇప్పుడు చెరలోకి వచ్చి విగ్రహారాధన ప్రారంభించావు, అంతే కదా. మరి ఆ మైదానంలో ఆ బంగారు ప్రతిమ నిలవబెట్టించి సాగిల పడనరా అంటే ముగ్గురు నిలవబడ్డారు. నిలవబడిన వాళ్ళు ముగ్గురు, మరి సాగిల పడిన వాళ్ళు అందరూ. ముగ్గురు నిలవబడ్డామని మాట్లాడుకున్నాం కానీ మరి సాగిల పడిన వాళ్ళు ఎంతమంది? ఎందుకు సాగిల పడ్డారు? ఎందుకంటే ఆ దేవుడు గొప్పోడు కాబట్టి మా దేవుడిని ఓడించి మమ్మల్ని చెరలోకి తీసుకుని వచ్చాడు. ఆయనకు సాగిల పడితే మరలా వెనక తీసుకుని వెళ్తాడేమో అని అనుకుని ఉంటారా? అది అక్కడ రాయబడుతున్నది. నా విగ్రహము ఈ కార్యములు జరిగించననియు, నేను చెక్కిన ప్రతిమ, నేను పోసిన పోత విగ్రహం దీన్ని నియమించననియు నీవు చెప్పకుండానట్లు పూర్వకాలముననే ఆ సమాచారం నీకు తెలియజేసేదని, అది జరగక మునుపే దానిని నీకు ప్రకటించేదని. నువ్వు చెప్తావని చెప్పకుండా ఉండేదానికి ముందుగా ప్రకటించాను. లేకపోతే నువ్వు అల్లంత పని చేస్తావు. నేను చేసిన కార్యాలు పట్టుకొని వెళ్ళి దేనికో ఆపాదిస్తావు. వర్షం పడలేదనుకో, ఊర్లో ఉన్న పెద్ద మనుషులంతా ఏం చేస్తారు? ఎవరు పెళ్లి చేస్తారు? కప్పలో పెళ్లి చేస్తారు. కప్పలో పెళ్లి చేస్తే వర్షం పడుతుందా? అయితే రోజు చేస్తే పోలే. ఎప్పుడు వర్షం కావాలంటే అప్పుడు కప్పలో పెళ్లి చేస్తామంటే పెద్దగా ఖర్చు కూడా లేదు కదా. ఆ పెళ్లి పత్రిక కొట్టించాలి, కళ్యాణం బుక్ చేయాలి, నాన్ వెజ్ పెట్టాలి, ఏమైనా ఉంటుందా? 2 కప్పలు పట్టుకోవడం, పెళ్లి చేయడం. కప్పలో పెళ్లి చేస్తే వర్షం పడుతుంది అనుకుందాం కాసేపు. ఒక్కరోజు ఎందుకు? రోజు చేద్దాం. ఆ పొలంలోకి వెళ్ళి మోటార్ స్విచ్ నొక్కకుండా ఏం చేద్దాం? అటు ఇటు తడువు ఆడితే 2 కప్పలు దొరుకుతాయి, పెళ్లి చేసేయడమే. అంతే, వర్షం పడుతుంది. ఎప్పుడైతే పంట నిండుతుందో, వర్షం నీళ్ళు సరిపోతాయో వెంటనే వాటికి విడాకులు ఇచ్చేయడమే. అంతే కదా. వర్షం కావాలన్నప్పుడు పెళ్లి చేయడం, వర్షం ఆగిపోవాలంటే స్విచ్ నొక్కొద్దు, ఏం చేస్తాం? విడాకులు ఇచ్చేయడమే. ఏం ప్రపంచంలో కప్పలు తక్కువయ్యా? పెళ్లి కాని కప్పలు ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో? చేసేద్దాం. ఓరే నాయన, వర్షం కురిపించేది దేవుడు. వర్షాన్ని కురిపించేది ఎవరు? దేవుడు. దాన్ని పట్టుకొని వీళ్ళు ఎవరికి ఇచ్చారు ఘనతంతా? ఏ పాపం తెలియని కప్పకి ఇచ్చారు. అదనుకుంటుంది, ఓరే నాయన నాకేం తెలుసు, నాకే పాపం తెలియదు, నాకే పుణ్యం తెలియదు. మాకు పెళ్లి చేస్తే వర్షం పడ్డమేంట్రా? అయినా చెప్పండి, కప్పలు పెళ్లి చేసుకుంటాయా? పెళ్లి చేసుకో. అంటే ఇలాంటి ప్రపంచంలో
దీన్ని మూర్ఖత్వం అంటారు. ఏమంటారు దీన్ని? మూర్ఖత్వం. రాగి చెట్టుకి వేప చెట్టుకి ఏం చేస్తారు? పెళ్లి చేస్తారు, కానుపు చేస్తారు కదా. ఏదైతే దేవుడు చేస్తున్నాడో దీన్ని పట్టుకొని వీళ్ళు ఎవరికి ఆపాదిస్తారు? విగ్రహాలకి, మనుషులకి, వీళ్ళకి ఆపాదిస్తారు. ఎవరంట ఇలా ఆపాదించే వాళ్ళు? ఎవరంట? మూర్ఖులు. నీ మూర్ఖుడు కాబట్టి, నీ మెడ నరము ఇనపది కాబట్టి, నీ నుదురు ఇత్తడిది కాబట్టి నీవేం చేస్తావంటే నేను చేసిన కార్యాన్ని పట్టుకుని వెళ్ళి నా విగ్రహం దీన్ని చేసిందని, నా పోత విగ్రహం దీన్ని చేసిందని చెప్పకుండానట్లు. చూడండి, ఇర్మీయా గ్రంథం 14వ అధ్యాయము 22వ వచనంలో, జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారు ఉన్నారా? ఇశ్రాయేలు చుట్టుపక్కల ఉండేటువంటి రాజ్యాలకు సంబంధించి జనాల వ్యర్థ దేవతలు, ఆ ఫిలిస్తీన్లు కానీ కనానీయులు కానీ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఖాళీగా ఏమైనా ఉన్నారా? వీళ్ళ దేవుళ్ళు ఉన్నారు కదా. జనాలు ఎవరు ఖాళీగా లేరు, ఏ జనం ఖాళీగా లేదు, ప్రతి ఒక్కరికి వాళ్ళ దేవతలు ఉన్నారు. ఇది కరువుకు సంబంధించినటువంటి ప్రవచనం. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపించగలవారు ఉన్నారా? ఉన్నారా? వానకు సంబంధించిన దేవుళ్ళు ఉన్నారా లేరా? వానకు ఒక దేవుడు, ఎండకు ఒక దేవుడు, ఇంకా ప్రతి డిపార్ట్మెంట్కి ఒక దేవుడు ఉన్నాడు కదా. ఉన్నాడా లేదా? ప్రపంచంలో ఉన్నారు, కనానీల్లో కూడా ఉన్నారంట. దేవుడు అడుగుతున్నాడు, జనముల వ్యర్థ దేవతలలో వర్షం కురిపింపగలవారు ఉన్నారా? బహుశా దీన్ని అహాబుని అడిగితే బాగా చెప్తాడేమో. అహాబు ఎప్పుడైతే ఏలియాతో గొడవ పెట్టుకున్నాడో ఏలియా చెప్పాడు, నేను మరలా ఆజ్ఞాపించేంత వరకు ఆకాశం నుంచి ఒక్క చినుకు వర్షం కూడా పడదు. అప్పుడు ఈయన మనసులో అనుకుంటాడు, ఒరిపిచ్చాడా, నా దగ్గర 850 మంది ప్రవక్తలు ఉన్నారా, ఇంపోర్టెడ్ ఫ్రమ్ సీదోన్. నా భార్య వచ్చేటప్పుడు శారీతో పాటు ఏం పట్టుకొచ్చింది? 850 మంది ప్రవక్తలను తీసుకొచ్చింది, బయలు ప్రవక్తల్ని, ఆశ్చర్య ప్రవక్తలను తీసుకొచ్చింది. నువ్వు ఒక్క ప్రవక్తవి, నువ్వు చెప్తే వర్షం పడదా? 850 మంది ఉన్నారు ఇక్కడ అని అనుకుంటాడు మనసులో. అలా ఏలియా వెళ్ళినప్పటి నుంచి వీళ్ళు వర్షం కోసం బీభత్సమైన ప్రార్థన చేశారు, వర్షం పడలే. అప్పుడు వచ్చాడు ఏలియా, కర్మెలు పర్వతం మీద ఒక పోటీ పెట్టాడు, రండి మీరంతా అక్కడికి ప్రార్థన చేయండి. వీళ్ళు ప్రార్థన చేశారు, ప్రార్థన కాదు భజన చేశారు, భజన కాదు నాట్యం చేశారు, నాట్యం కాదు మామూలుగా పూనకాలొచ్చి ఊగిపోయారు, శరీరం అంతా కోసేసుకున్నారు, ఏంటంటో చేశారు, ఏం మార్పు లేదు. అప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు. అయిపోయిన తర్వాత అలా అరచేతి మందాన్న మేఘం పైకెక్కుతుంది, అలా పైకెక్కుతుంది మేఘం. చెప్పాడు, త్వరగా పరిగెత్తుకుంటే యెజ్రెయేలుకి వెళ్ళు, వర్షం పడేటట్టుంది. వర్షం చిన్న వర్షం కాదు పడేది, ఎందుకంటే 3.5 సంవత్సరంగా వర్షం లేదు కాబట్టి అలా మేఘం పైకెక్కుతుంది. త్వరగా వెళ్ళిపో, అంతఃపురంలో ప్రవేశించు, బీభత్సమైన ప్రళయమైన వర్షం రాబోతుంది, ముంచెత్తుతుంది మొత్తం అంతటిని. మరి 850 మంది 3.5 సంవత్సరం ప్రార్థన చేస్తే వర్షం పడలేదా? పడదు. జనముల వ్యర్థ దేవతల్లో వర్షం కురిపించగలవారు ఉన్నారా? లేరు. ఆకాశం వానను ఇయ్యగలదా? పోనీ ఆకాశం ఇస్తుందా వర్షాన్ని? ఆకాశానికి ఏం తెలుసు బాబు? అప్పట్లో మేఘమదనం అనే ఒక ప్రాజెక్ట్ని పెట్టుకున్నారు మన రాజకీయ నాయకులు. మేఘమదనం, మేఘాన్ని బాగా మదించాలన్నట్టు పైకి వెళ్ళి విమానం వేసుకొని వెళ్ళి ఆ కెమికల్స్ చల్లితే అవి కరిగి వర్షం కింద పడుతుంది. ఎంత కొండపోత వర్షాలు కురిసాయో కదా, కొండ కూడా నిండలే కదా, నిండదు. కొండపోత దేవుడు ఎరుగు, కొండ నిండే వర్షం కూడా పడలే. కానీ దానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు. మనం చెట్టు దగ్గర వెళ్ళి చెట్టును బాగా ఊపుతున్నాం అనుకో గాలి కోసం, ఎంత గాలి వస్తుంది చెప్పండి? చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టును ఊపుకుంటున్నాం అనుకో గాలి కోసం, వస్తుంది గాలి, ఎంతసేపు సేద తీరుతాం? అలా కాదు చెట్టును అనుభవించేది, దానికైతే ఊగాలి, అలా చల్ల గాలి రావాలి. మేఘాల మీద ఏదో చల్లితే మేఘాలు కురిసాయనుకో, ఎన్ని మేఘాల మీద చల్లుతావు?
మహాపర్వతాలు ఉన్నట్టుంటాయి పైన. అంత పౌడర్ చల్లితే సరిపోతుందా? కుదురుతుందా? నిర్జల మేఘాలు అంటాడు యోధా పత్రికలో. నిర్జల మేఘాలు. ప్రతి మేఘంలో నీళ్ళు ఉండవు, షేప్ ఉంటుంది. ఇప్పుడున్నాయి తెల్లగా ఉంటాయి చూసారా? ఈ మేఘాలు షేప్ ఉంటాయి, భయంకరంగా వింత వింతగా ఉంటాయి, కానీ ఏ ఉండదు లోపల, అంత కూడా ఉండదు. బూడిద రంగులో వస్తాయి మేఘాలు, నీలం రంగులో వస్తాయి మేఘాలు, అవి నీళ్ళను పట్టుకొచ్చేటివి. ఈ మేఘాల మీద ఎంత పౌడర్ చల్లితే ఏమొస్తుంది? పౌడర్ పడుతుంది కింద. దానికి ₹1,00,00,000 ఖర్చు. ఆకాశం వర్షాన్ని ఇవ్వగలదా? మా దేవుడైన యెహోవా, నీవే కదా దాన్ని చేయుచున్నావు, నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు, నీ కొరకు మేము కనిపెట్టుచున్నాము. యెహోవా మాత్రమే వర్షాన్ని ఇవ్వగలడు, ఇంకెవరికి సాధ్యం కాదు. సృష్టికర్త వర్షాన్ని పంపిస్తాడు మనకి. కప్పలు పెళ్లి చేస్తాను, కుక్కలు పెళ్లి చేస్తాను, అలా వర్షం రాదు. అలా వర్షం వచ్చేట్టుగా అంటే రోజు పెళ్లి చేయొచ్చు, ఇంటింట్లో పెళ్లి చేయొచ్చు, ఖర్చు పాడ. వద్దనుకున్నప్పుడు విడాకులు, కావాలనుకున్నప్పుడు పెళ్ళి, సరిపోతూ ఉంటుంది. నువ్వు మూర్ఖుడు కాబట్టి నేను చేసిన కార్యాన్ని పట్టుకుని వెళ్ళి నా విగ్రహం దీన్ని చేసిందని, నా పోత విగ్రహం దీన్ని చేసిందని నువ్వు చెప్పకుండా ఉండేదానికి, ఇది జరగకముందే చెప్పాను నేను చేస్తున్న దీని అంతటిని అని. చెప్పకపోతే దీన్ని పట్టుకుని వెళ్ళి ఎవరెవరికో ఆపదిస్తాం. మనకెవరైనా వచ్చి కష్టంలో డబ్బు ఇచ్చారనుకో, అలాగే 2 చేతులు పట్టుకు, అన్నా దేవుడు వచ్చినట్టు వచ్చావన్నా అని. ఆ దేవుడు మరి మళ్ళీ అడుగుతాడు డబ్బు. ఒక నెల పోయిన తర్వాత అప్పుడు ఎలా కనపడతాడు? అచ్చం దైవంగా కనపడతాడు కదా. ఆయన మన ఇంటి వైపు వస్తుంటే దైవం వచ్చినట్టు ఉంటుంది కదా. అప్పుడు ఎందుకను అన్నా దేవుడు వచ్చినట్టు అడుగుతున్నావు అన్నాని. అప్పు ఇచ్చేటప్పుడు మాత్రం ఎలా కనపడతాడు? దేవుడే వచ్చి సాయం చేసినట్టు. అప్పు అడిగేటప్పుడు దైవమే వచ్చి సాయం చేసినట్టు, దైవమే వచ్చి అడుగుతున్నట్టుగా ఉంటుంది కదా. కాబట్టి కొన్ని విషయాలను మనం ఇతరులకి ఆపాదించకుండా జరగకముందు దేవుడు తెలియజేస్తున్నాడు. 6వ వచనం, నీవు ఆ సంగతి విని ఉన్నావు, ఇదంతయు ఆలోచించుము, అది నిజమని మీరు ఒప్పుకొనవలను కదా. తెలియని మరుగైన కొత్త సంగతులు నేను ఇక మీద నీకు తెలియజేస్తున్నాను. అవి పూర్వకాలంలో సృజించబడినవి కావు, అవి ఇప్పుడు కలుగునవియే. అవి నాకు తెలిసే ఉన్నవని నీవు చెప్పకుండానట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని విని ఉండలేదు, అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు. దేని గురించి మాట్లాడుతున్నాడు? పూర్వకాలంలో చెరలోకి వచ్చినటువంటి సంగతి అంతకంటే ముందు తెలియజేశాను, నువ్వు విన్నావు, ఎందుకంటే విగ్రహాలకు ఆపాదించకుండా. ఇప్పుడు కొత్త సంగతులు చెప్తున్నా మరలా, ఇవి ముందు చెప్పినవి కాదు, ఇప్పుడే చెప్తున్నా మరలా. 6వ వచనం, నీవు ఆ సంగతి విని ఉన్నావు, ఇదంతయు ఆలోచించుము. విన్నావు, చెరలోకి వచ్చింది, అది నిజమని మీరు ఒప్పుకొనవలను కదా. చెర విషయం ఒప్పుకోవాలి, దేవుడు చెప్పినట్టే జరిగిందని. తెలియని మరుగైన కొత్త సంగతులు నేను ఇక మీదట నీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కొత్త సంగతులు చెప్తున్నా. ఏంటి ఆ కొత్త సంగతులు? చెరలో నుంచి బయటికి వస్తారు అని, చెరలో నుంచి విడుదల ఇస్తాను అని. తెలియని మరుగైన కొత్త సంగతులు నేను ఇక మీద నీకు తెలియజేస్తున్నాను, అవి పూర్వకాలంలో సృజించబడినవి కావు, అవి ఇప్పుడు కలుగునవే, అవి నాకు తెలిసే ఉన్నవి అని నీవు చెప్పకుండాట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని విని ఉండలేదు, అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు. ఇప్పుడు కొత్త సంగతులు చెప్తున్నాను. జరిగిన సంగతుల్ని చెప్పాను, జరగబోయే సంగతుల్ని చెబుతున్నాను. అంటే ఈ చరిత్ర అంతా నా ఆధీనంలోనే నడుస్తుంది తప్ప నీవు పెట్టుకున్న విగ్రహాల వల్ల ఏమీ జరగదు అని చెప్తున్నాడు. మన జీవితంలో మేలు జరిగినా కీడు జరిగినా ఎవరు తెస్తారు? మహోన్నతుడైన దేవుని నోట నుండి మేలును కీడును బయలు వెళ్ళుచున్నవి కదా. విలాపవాక్యములు 3:38. మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడు వెళ్తుందంట, మేలు వెళ్తుందంట. దేవుడు కీడు కూడా చేస్తాడు మనకి, చేస్తాడు చేయడా? 45వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం, నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగు చేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగు చేయువాడను నేనే. వెలుగు చేసేది ఎవరంటే మన జీవితంలో
పట్టపగల్లాంటి సంతోషకరమైన రోజులు ఉంటాయి మన జీవితాల్లో. ఎంత ఆనందంతో కేరింతలు కొడతామో. ఎవరిచ్చారంటే వాటిని? యెహోవా. చీకటి కలుగ చేయవాడిని నేనే, అంధకారాన్ని కలుగ చేసేది నేనే. చీకటి రోజులు వస్తాయి, ఏం కనపడదు, భవిష్యత్ అంతా శూన్యం, గతమంతా శూన్యం. ఎవరిని కదిపినా మనకు సమాధానం ఎవరు కనిపించరు, ఎక్కడి నుంచి సహాయం రాదు, అంతా చీకటి చీకటి అంధకారం. ఇది ఇచ్చేది ఎవరంట చెప్పండి? దేవుడేనా? పట్టపగలు ఉన్నప్పుడు గంతులు వేసావే, అంధకారం ఉన్నప్పుడు ఏం చేయాలి? సూసైడ్ చేసుకోవాలి కదా, అదే కదా. అన్నీ బాగున్నప్పుడు పార్టీలు ఫంక్షన్లు, ఏదైనా వైపు తప్పిందనుకో, అంధకారంలో కూర్చున్నా అనుకో, ఏం కనపడుతుంది? పురుగుల మందు, గడ్డి మందు, కరెంటు తీగలు, రైల్వే పట్టాలు, సీలింగ్ ఫ్యాన్లు, పెద్ద పెద్ద బిల్డింగులు, ఇవే నాకు కనబడాల్సినప్పుడు. పట్టపగలు ఉన్నప్పుడు గంతులు వేసావు కదా, సంబరపడ్డావు కదా. చీకట్లో పెట్టింది కూడా ఆయనే, అంధకారంలో పెట్టింది కూడా ఆయనే. అంధకారంలో ఒక్కడిగా ఉంచి ఎన్ని నేర్పిస్తాడో. మనకు చీకటి అంటే భలే భయం కదా. ఎందుకని? చీకట్లో దయ్యాలు ఉంటాయి కాబట్టి కదా. మనకు మించిన దయ్యాలు ఉంటాయా చెప్పండి? చీకట్లో మనకు మించిన దయ్యాలు ఉంటాయా? చీకట్లో ఏ దయ్యాలు ఉండవు. బైబిల్ అలా చెప్పలే. దయ్యాలు చీకట్లో ఉంటాయని చెప్పలే బైబిల్ ఎక్కడ కూడా. ఆ గెరాసేనుల ప్రాంతంలో వాడు పట్టపగలు యేసుప్రభువు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభువు దయ్యాలను వెలగొట్టిందల్లా పట్టపగులే, రాత్రిపూట ఏం కాదు. అయినా మనం నిద్రపోతుంటే దయ్యాలు ఏం పని చేస్తుంటాయి? ఆ టైంలో జోలపడుతుంటాయా? కాబట్టి దయ్యానికి పగలు చీకటి ఉండదు. లేకపోతే పగటిపూట వస్తే మనం కొడతామని భయమా వాటికి? పగటిపూట వెళ్తే కనబడతాం, వీడు మంచోడు కాదు అసలే, జుట్టు పట్టుకుని వంగ తీసి కొడతానని భయమా రాత్రిపూట రావడానికి? అలా రావు దయ్యాలు, చీకట్లో రావు, పగలు అని ఉండదు. దయ్యమే, అది ఆత్మ. పగలు కనపడదు, రాత్రి కనపడదు. చీకటి అయితే మనకు మించిన దయ్యాలు ఎవరు ఉంటారు? ఉండరు కదా. కాబట్టి వెలుగును కలుగజేసేది దేవుడే, చీకటిని కలుగజేసేది దేవుడే. సమాధానానికి కర్త ఆయనే, కీడుకి కర్త ఆయనే. కాబట్టి మేలు చేసినప్పుడు ఎలా స్తుతించామో, కీడు చేసినప్పుడు కూడా అలాగే దేవుణ్ణి స్తుతించాలి. మేలు చేసినప్పుడే యెహోవాను స్తుతించాలి, కీడు చేసినప్పుడు స్తుతించుద్దా? ఒకవేళ కీడు చేసినప్పుడు దేవుణ్ణి స్తుతించకూడదు, ప్రశ్నించాలి, అనుమానించాలి, సందేహించాలి, రకరకాల యక్ష ప్రశ్నలు అడగాలి. నీకు అసలు హృదయం ఉందా? నువ్వు అసలు చూస్తున్నావా? ఏం చేస్తున్నావు అనేటట్టు పెద్ద పెద్ద డబ్బా డైలాగులు వేయకూడదు. అంధకారం పెట్టాడు అంటే ఒంటరితనాన్ని అలవాటు చేస్తున్నాడు. ఒక్కడివే ఫేస్ చేయి. మా చిన్నతనంలో, బహుశా మీ చిన్నతనంలో కూడా జరిగి ఉంటుంది. పిల్లలు పోటీ పెట్టుకుంటారు. కొంతమంది పిల్లలు పగటిపూట ఎక్కడ ఒక పక్షి గూడును చూస్తారు, చిన్న గూడు చూస్తారు. రాత్రి పందెం ఏంటంటే వెళ్ళి ఆ గూట్లో గుడ్లు తీసుకొని రావాలా. ఏది రాత్రిపూట 8 గంటలప్పుడు వెళ్ళి తీసుకొని వస్తే 10 రూపాయల పందెం. అందరూ వెళ్ళలేరు, ఎవడో ఒకడు ఉంటాడు, వాడు వెళ్తాడు, ఆ గుడ్లు తీసుకొని వస్తాడు. అంటే రాత్రిపూట ఒక్కడే బయలుదేరి వెళ్ళి వాటిని తీసుకొని వచ్చాడు అనమాట. అలాంటి వాళ్ళు మీరు చూడండి, వాళ్ళు సూసైడ్ చేసుకోరు. అలా ఒక్కడే వెళ్ళి వచ్చాడు అంటే వాడు గెలిచింది 10 రూపాయలు కాదు, వాడికి ధైర్యం ఉంది, ఒక్కడే వెళ్ళగలడు, దేన్నైనా ఫేస్ చేయగలడు. వాడికి పక్కన తోడుంటే నడుస్తాను, తోడు లేకపోతే ఏమైపోతుందో అని కాదు, ఒక్కడే వెళ్ళాడు అంటే వాడు ఎదుర్కొంటాడు దేన్నైనా. అలా చీకట్లో ఒక్కడే నడిచేవాడు ఉంటాడు చూసావా, వాడు చావడు, వాడు సూసైడ్ చేసుకోడు, వాడిని చంపాల్సిందే, వాడు చావడు. ఈ ఒంటరితనానికి భయపడతారు చూసావా, వాళ్ళే పుట్టుకొని పోతారు. భయం వాళ్ళకే, ఎప్పుడు 10 మంది ఉండాలి, తోడు ఉండాలి, నవ్వుతుండాలి. మనుషులు లేరనుకో పిచ్చికిపోతుంది వాళ్ళకి, ఏం చేయాలో తెలియదు వాళ్ళకి, చచ్చిపోతారు, చంపేసుకుంటారు, సూసైడ్ అంటారు. కాబట్టి
పగటినిచ్చిన దేవుడే చీకటిని కూడా ఇస్తాడు. పగటి కంటే చీకటి చాలా మంచిది, ఎందుకంటే చాలా అనుభవాలు నేర్పిస్తుంది. ఒక్కడే నిలబడి ఎలా ఫైట్ చేయాలో నేర్పిస్తుంది చీకటి, అంధకారం. మేలు కంటే కీడు చాలా మంచిది, ఎందుకంటే మనల్ని ధైర్యవంతులుగా అన్ని విషయాల్లో నిలబడే వాళ్ళుగా నేర్పిస్తుంది. యోబు బాగున్నప్పుడు 1 పేజీ ఉంటుంది. యోబు శ్రమలో వచ్చిన తర్వాత ఎన్ని పేజీలు వచ్చేసాయో, ఎంత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందో. కాబట్టి చీకటి కాలాలు కూడా మన జీవితంలో వస్తాయి. సమాధానాన్ని కలుగజేసేది ఆయనే, కీడును కలుగజేసేది ఆయనే. అన్నీ మంచి కోసమే, ఏది మనం నాశనం చేయడానికి కాదు. ఎందుకు ఇవన్నీ మాట్లాడుకున్నాం మనం? అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు. గతంలో జరిగిన ఆయనే చెప్పాడు, జరగబోతున్న ఆయనే చెప్పాడు. మేలునిచ్చేది ఆయనే, కీడునిచ్చేది ఆయనే, వెలుగును కలుగజేసేది ఆయనే, అంధకారాన్ని కలుగజేసేది ఆయనే. 8వ వచనం, అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు. పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడివై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయవాడవని అనిపించుకుంటువని నాకు తెలియను. మనోడు ఎప్పటి నుంచి చెడిపోయాడంట యాకోబు? ఎక్కడి నుంచి అంట? నీవు అపనమ్మకస్తుడివై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయవాడవని అనిపించుకుంటేవని నాకు తెలుసు. ఈయన మారు పేరేంటి? మారు పేరు మంచి పేరు రెండు ఒకటి అయింది. ఏం పేరు? యాకోబు. యాకోబు అంటే మోసగాడు. మంచి పేరు అదే, మారు పేరు అదే. మా బంధువు ఒక ఆయన ఉండే, ఆయన పేరు ఏం పేరు? కర్రయ్య. ఏం పేరు? ఏం పేరు చెప్పండి గట్టిగా. కర్రయ్య. ఇది మంచి పేరా మారు పేరా? చెప్పండి. మంచి పేరా మారు పేరా? 10 మంది ఒరే కర్రోడా అంటే పలకల వద్దా? పలకలే. కోపంగా కర్రోడా అన్నా ఆ పేరే, సంతోషంలో ఒరే కర్రోడా అన్నా అదే పేరు. ఇలాంటి పేర్లు ఎలా పెట్టారో నాకు తెలియదు, కానీ పల్లెటూరులో బలి దొరుకుతాయి ఇలాంటి పేర్లన్నీ. యాకోబు అనే పేరు ఆ పేరు అనమాట. యాకోబు అంటే అది హెబ్రీలో ఉంది కాబట్టి చాలా గొప్ప పేరు అనుకుంటారు. కాదు, యాకోబు అంటే మోసగాడా అని. సంతోషంగా ఎవరే మోసగాడా అన్నా పలకాలే, కోపంగా మోసగాడన్నా పలకాలే. అది అన్నాడు దేవుడు. ఇంతకు ఎలా పెట్టారు ఆ పేరు? ఎవరు పెట్టుంటారో నాకు తెలిసి మంత్రసాని పెట్టుంటుంది. ఎందుకు? ఆవిడే కానుక చేసింది. కానుక చేసేప్పుడు మనోడు ఎలా వచ్చాడు బయటికి? ముందు ఏసావు బయటకు వచ్చాడు, పూర్తిగా కాళ్ళు బయటికి రాలే. ఆ కాళ్ళను పట్టుకోండి ఇంకొక చెయ్యి లోపల నుంచి, ఆ చెయ్యి పట్టుకొచ్చాడంట. అంటే లోపల పెనుగులాడుతాను, నేను వెళ్తా. వాళ్ళకి తెలిసి పెనుగులాడారని కాదు, దేవుడు మనకు చెప్తున్నాడు. లోపల నుంచే గొడవ స్టార్ట్ అయింది ఇద్దరికి. నేను వెళ్తా అని కాళ్ళు పట్టుకోవచ్చాడు. తర్వాత కాళ్ళు లాగేటువంటి పని పెట్టుకున్నాడు లైఫ్ అంతా. కాబట్టి మంత్రసాని పెట్టుంటుంది యాకోబు అని. అంటే అర్థమేమని? ఒరే మోసగాడా అని, అన్న కాళ్ళు పట్టుకొని లాగేవాడా అని. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నీవు అపనమ్మకస్తుడివై. ఎప్పటి నుంచి? పెరిగి కొంచెం వయసు వచ్చిన తర్వాత కాదు, పరిస్థితుల ప్రభావం కాదు, ఇది పుట్టుకు ప్రభావం. నీవు అపనమ్మకస్తుడివై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయవాడవని అనిపించుకుంటావని నాకు తెలుసు. నీ ఊర్లో నిన్నేమని పిలుస్తారో నాకు తెలుసు అంటున్నాడు. అపనమ్మకస్తుడివి అని అనిపించుకున్నావని నాకు తెలుసు. నీ మారు పేరు నాకు తెలుసు, నీ ఒరిజినల్ పేరు నాకు తెలుసు అన్నాడు దేవుడు. పైన ఒక మాట ఉంటుంది చూడండి, పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు. మన ఇంట్లో పిల్లలను పెట్టింది అనుకో, అప్పుడే కళ్ళు తెరుస్తాయా? కొద్ది రోజులు పడతాయి కళ్ళు తెరవడానికి. కుక్క పిల్లలు కందనుకో, అప్పుడే కళ్ళు తెరుస్తాయా? కొద్ది రోజులు పడతాయి కళ్ళు తెరవడానికి. పక్షి పిల్లలు బయటకు వచ్చాను గుడ్లో నుంచి, కొద్ది రోజులు పడతాయి కళ్ళు తెరవడానికి. కానీ పాపం యాకోబు పుట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికి చెవులు తెరుచుకోలేదంట. అదే అక్కడ చూడండి, పూర్వం నుండి నీ చెవి తెరవబడనే లేదు. ప్రాబ్లం అది. పాపం చెవి తెరుచుకొని ఉంటే ఈయన చెప్పే మాటలు వినపడి ఉండు, కొంచెం జీవితం మారుండు. పూర్వం నుంచి ఏం తెరుచుకున్నాయి? కళ్ళు తెరుచుకున్నాయి, కానీ చెవులు తెరుచుకోలే. కాబట్టి దేవుడు ఏం మాట్లాడతాడో వినపడదు. పాపం సమస్య. పూర్వం నుంచి చెవి తెరవబడలేదు, పుట్టుకు నుంచి అపనమ్మకస్తుడివి, పుట్టుకు నుంచి మోసగాడివి. మెడ ఏమైనా తిరుగుతుందా? ఇనపనరము. నుదురేమైనా పని చేస్తుందా? ఇత్తడిది. స్వభావం ఏమైనా మంచిదా? మూర్ఖత్వము.
భక్తి ఏమైనా బాగా చేస్తాడా? వేషధారితనము. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి చూడండి. మనల్ని మనం అద్దంలో చూస్తున్నట్లేదు, మనల్ని మనం 6 అడుగుల అద్దంలో అలా చూసుకున్నట్లేదు. ఇవన్నీ మన క్వాలిటీస్ అనిపిస్తున్నాయి కదా. 9వ వచనం, నేను నిన్ను నిర్మూలన చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపం మానుకొనుచున్నాను. ఇన్ని క్వాలిటీస్ పెట్టుకొని మనోడు దేవుడు ఏం చేస్తున్నాడంట? కోపం చూపించట్లేదంట. నేను నిన్ను నిర్మూలన చేయకుండానట్లు, పూర్తిగా నాశనం చేయకుండా నా నామాన్ని బట్టి నా కోపాన్ని మానుకుంటున్నాను. ఇది సువార్తలో ఉండేటువంటి అందం ఏంటంటే, బైబిల్లో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే, ఎందుకు మనం బైబిల్ పట్టుకోవాలి, ఎందుకు మనం క్రీస్తు దగ్గరికి రావాలి అంటే, ఎందుకు సైన్యములకు అధిపతి యెహోవా పాదముల చెంతకు రావాలి అంటే, మన దరిద్రపు గొట్టు క్వాలిటీస్ అన్నీ ఉన్నప్పటికీ ఆయన కోపాన్ని మానుకుంటున్నాడంట. ఎందుకు మానుకుంటున్నాడు? ఏదో ఒక మంచితనం చూసి కాదు, నా నామాన్ని బట్టి, నన్ను బట్టి, నా నామాన్ని బట్టి నా కోపాన్ని మానుకుంటున్నా. నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబట్టుకొనుచున్నాను. నా కీర్తి కోసం బిగబట్టుకుంటున్నా చేతిని. కొట్టాలని ఉంది కానీ బిగబట్టుకుంటున్నా. ఎందుకంటే నా కీర్తి నిమిత్తం. మీరు నాశనం అయ్యారనుకో, అదిగో ఇశ్రాయేలీయులు నాశనం అయ్యారు, వాళ్ళ దేవుడు ఏం చేస్తున్నాడు అంటారు ఇరుగు పొరుగు వాళ్ళు. అందుకని నీకు ఇన్ని దరిద్రపు గొట్టు లక్షణాలు ఉన్నా సరే బిగబట్టుకుంటున్నాను. మన పిల్లాడు 10 మందిలో ఏదైనా పనికిరాని పని చేశాడు అనుకో, అక్కడే కొట్టం. ఎందుకని? పరువు పోతుంది. ఏం చేస్తాం? నవ్వుకుంటూ ఇంటికి తీసుకొస్తాం. అంతే, ఇంట్లోకి వచ్చిన తర్వాత లాక్ చేస్తాం. కథ మామూలు కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బయట ఏ దరిద్రపు కూడా పని చేసినా తీసుకొస్తాం ఇంటికాడిని. ఎందుకంటే కొట్టడం మాత్రమే మన ఉద్దేశం కాదు, పరువు ఒకటి ఉంటుంది కదా, ఆ పరువు పోకుండా ఉండేదానికి. నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబట్టుకొనుచున్నాను. నిర్మూలన చేద్దామనేంత కోపం. ఎందుకంటే వీళ్ళు అలా తయారైపోయారు. ఆయన ఏం పిలుస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, ఏం ప్రకటిస్తున్నా వినే ఓపిక లేదు వీళ్ళ దగ్గర. మూర్ఖులుగా తయారైపోయారు. కానీ బిగబట్టుకుంటున్నాడు. ఎందుకంటే నా నామం పెట్టబడిన వారులారా, నా నామం ఉంది కదా. ఇప్పుడు మనం ఈ సమయంలో సజీవులుగా ఉన్నామంటే, ఇంత క్షేమంగా ఉన్నామంటే మన మంచితనం కారణం కానే కాదు. రాసి పెట్టుకోండి మీరు. మన మంచితనాన్ని బట్టి మనం ఇంత క్షేమంగా లేము. దేన్ని బట్టి ఉన్నాం ఇంత క్షేమంగా? కేవలం యేసుప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి, ఆయన పేరు పెట్టబడింది కాబట్టి, ఆయన మహిమ కోసం బిగబట్టుకున్నాడు ఆయన. ఎవరికైనా ఏదైనా ఆపద సంభవించిందనుకో, మనసులో అనుకుంటాం మనం ఏం పాపం చేశాడో. పుణ్యాత్ములైన మనం వాళ్ళని ఏమనుకుంటాం? ఏం పాపం చేశాడో. మనం పుణ్యాత్ములు కదా. ఎందుకు మనం మంచి వాళ్ళమే? చర్చికి వెళ్తాం కాబట్టి, బైబిల్ చదువుతాం కాబట్టి, ప్రార్థన చేస్తాం కాబట్టి కదా. అవునా కదా? కాబట్టి మంచోళమైన మనం పాపాత్ములకి తీర్పు తీరుస్తుంటాం. కాదురా స్వామి. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, మంచోళ్ళు లేడు భూమి మీద. కాబట్టి ఏం పాపం చేశాడో అని ఏ పాపం చేయని మనం మాట్లాడటం మహావిడ్డూరం. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, అందరం అదే పాపానికి లోనై ఉన్నాం. అయితే మనం క్షేమంగా ఉన్నామేంటి? నా కీర్తి నిమిత్తము, సాక్ష్యం నిమిత్తము, నా మహిమ కోసము బిగబట్టుకుంటున్నాను. నా మహిమ కోసం బయటకు తీసుకొస్తున్నా తప్ప మీరు మంచోళ్ళని కాదు. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, అవును ప్రభువా, నీ మహిమ కోసం బయటకు తీసుకొని వస్తున్నావు, నీ మహిమ కోసం బిగబట్టుకుంటున్నావు మమ్మల్ని కొట్టకుండా, మరి నీ మహిమ కోసం చెరలోకి పోకుండా ఆపొచ్చు కదా. అతి తెలివి కదా ఇది. మనం అంటాం నీ మహిమ కోసం బిగబట్టుకున్నప్పుడు, నీ మహిమ కోసం బబులోనికి అప్పగించకుండా ఉంటే బాగుండేది కదా, చెరలోకి వెళ్లకుండా చేసింటే బాగుండేది కదా. అవునా కదా? దానికి సమాధానం చూడండి. 10వ వచనం, నేను నిన్ను పుటమ వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది అనే కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. మనల్ని చెరలోకి పంపించాడు. ఎందుకంట? నిర్మూలన చేయడానికి కాదు, నిర్మలం చేయడానికి.
తేడా అర్థమైందా? నిర్మూలన చేయడానికి కాదు పంపించిన ఆయన చెరలోకి, నిర్మలం చేయడానికి. నిర్మలం ఎప్పుడు అవుతాం? కొలిమిలో పడితే. ఒక బంగారు ఆభరణం ఉంది, కొన్ని సంవత్సరాలు పెట్టుకున్నాం, దాంట్లోకి ఏంటంటే పోయింది, మెరుగు తగ్గింది. ఏం చేయాలి? దాన్ని అగ్నిలో వేయాలి. కమ్మరి పని చేస్తున్న వ్యక్తికి ఇవ్వాలి, బాగా కరగబెడతాడు మొత్తం అంతా, నెగనెగలాడితే బయటకు వస్తుంది, నెగనెగలాడితే బయటకు వస్తుంది. అంటే ఆ వెండిలో ఉన్నటువంటి, బంగారంలో ఉన్నటువంటి ఆ మస్తుని అగ్నితో నిర్మలం చేయాలి. అగ్నిలో వేశామని నాశనం చేయడం కాదు దాని అర్థం. అగ్ని అనగానే శిక్షకు సాదృశ్యమే, నిర్మలత్వానికి సాదృశ్యమే, శుద్ధికి సాదృశ్యమే. నేను నిన్ను పుటం వేసి తిని, పుటం వేయడానికి ఇదంతా వెండిని వేసినట్టు కాదు. వెండికైతే అగ్నిలో వేస్తే తెల్లగా తయారవుతుంది, కానీ మనల్ని దేంట్లో వేయాలి? ఇబ్బంది అనే కొలిమిలో వేయాలంట. మనల్ని ఏ కొలిమిలో వేయాలి? ఇబ్బంది అనే కొలిమిలో వేసి మనల్ని పరీక్షించాలి. అసలు సిసలైన రూపం బయటకు వచ్చేది అప్పుడే. ఏ కొలిమిలో పడితే? ఇబ్బంది అనే కొలిమిలో పడినప్పుడే అసలు సిసలైన మెరుగు, అసలు సిసలైన సరుకు అంతా బయటకు వస్తుంది. అంతవరకు మనంతా క్షేమంలో, సంతోషంలో, ఇదంతా ఉత్తునే. ఒకానొక రోజు ఇబ్బంది అనే కొలిమిలో వేస్తాడు ఆయన. వేస్తాడా? వేయడా? మనల్ని ఎందుకు వేస్తాడు చెప్పు? మనం చర్చికి వస్తున్నాం కదా, మనల్ని వేస్తాడా? ఎవరో చర్చికి రాకుండా ఉంటారు కదా, వాళ్ళని వేస్తాడు కదా. అలా ఏం లేదు. మనం కూడా మెరుగు పెట్టబడాలంటే ఇబ్బంది అనే కొలిమిలో వేస్తేనే తలతల్లాడుతాము. ఇబ్బందులు వేయలేదనుకో మనం కూడా నల్ల తయారవుతాం, మస్తు పట్టిపోతాం. కాబట్టి ఎప్పటికప్పుడు ఏం చేయాలి? ఇబ్బంది అనే కొలిమిలో వేసి అలా తిప్పి బయటికి తీస్తుండాలి. కానీ మనం ఏమైనా ప్రార్థన చేస్తాం? ప్రభువా ఏ కీడు అపాయం రాకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ కష్టం లేకుండా అని చేద్దాం ప్రార్థన. ఓకే, చేద్దాం, ఇబ్బంది లేదు. కానీ ఒక రియాలిటీ, ఒక వాస్తవం ఏంటంటే, ఇబ్బంది అనే కొలిమిలో నన్ను పరీక్షించకపోతే నేను మంచోడిని కాదు అనే క్లారిటీ నాకు ఉండాలి, మీకు ఉండాలి. మనం నిజంగా ప్రార్థన చేసేది ఎప్పుడంటే కష్టం వచ్చినప్పుడు. సుఖం వచ్చినప్పుడు టైంపాస్ ప్రార్థన చేస్తాం, ఎందుకంటే చాలా పనులు ఉంటాయి, బయట చాలామంది పిలుస్తుంటారు, చాలా సార్లు తిరిగేది ఉంటుంది. కాబట్టి గబగబా ప్రార్థన చేసుకొని గబగబా వెళ్ళిపోతాం. అదే కష్టం వచ్చిందనుకో, ఎవరు పిలవరు, మొత్తం చీకటి, ఎక్కడికి వెళ్ళేది లేదు, అంతే పడుకోవడం, మోకరించడం, ప్రార్థన చేయడం, ఇదే పని మీద ఉంటాం. ఇంకా దేవుడికి దగ్గరగా ఉంటాం శ్రమలో ఉన్నప్పుడు. శ్రమ లేకపోతే దేవుడికి దూరంగా వెళ్ళిపోతాం. అంతేనా? రెండు కాళ్ళు బాగా పనిచేస్తాం అనుకో, ఒరే ఇంట్లో ఉండరా అంటే ఉంటాడా? బయటికి వెళ్తుంటాడు. ఒక కాలు విరిగిందనుకో 6 నెలల్లో అమ్మతో పాటే ఉంటాడు కదా. ఒక విధంగా బాధ, ఒక విధంగా సంతోషం. నేను నిన్ను పుటం వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది అనే కొలిమిలో పరీక్షించి తిని, నా నిమిత్తమే అలాగూ చేసేదను, నా నామం అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను. ఎందుకు నేను పరీక్షిస్తున్నానంటే నా కోసం, నా మహిమ కోసం. ఎందుకంటే నీవు గనక విచ్చలవిడిగా తయారైతే నా మహిమకు అపవిత్రత వస్తుంది. కాబట్టి నన్ను నేను అపవిత్రపరుచుకునే దేవుణ్ణి కాదు. నిన్ను ఎక్కడ కట్ చేయాలి అక్కడ కట్ చేస్తుంటాను, ఎక్కడ కొట్టాలి అక్కడ కొడుతూ ఉంటాను, ఎక్కడ సరి చేయాలి అక్కడ సరి చేస్తూ ఉంటాను. కొలిమిలో వేస్తాను, ఎక్కడ దెబ్బ పడితే ఎలా తిరుగుతుంటావో నాకు తెలుసు. మంచి షేప్లో తీసుకొస్తా బయటికి. ఆ కష్టాలు, శ్రమలు అయిపోయిన తర్వాత ఎలా వస్తావు? అప్పుడుగా ఫిలాసఫర్స్ బయటకు వస్తారు. ఈ ఇబ్బంది రాకముందు నోటికొచ్చాడు మాట్లాడుతుంటాం. ఎప్పుడైతే ఇబ్బంది అనే కొలివిలోకి వెళ్ళి బయటకు వస్తామో తత్వవేత్తలు అయిపోతారు, ఒక్కొక్కడు ఫిలాసఫర్ అయిపోతాడు, సిద్ధాంత అయిపోతాడు. మాట్లాడుతూ ఉంటే ఎంత అద్భుతమైనటువంటి ప్రసంగాలు వస్తూ ఉంటాయో. ఎందుకని? ఇదంతా కొలిమి ప్రభావం. కొలిమి అనుభవం లేదనుకో మంచిలం కాలేము. అంటే లోకం మనకి సరిగ్గా అర్థం కాదు, మనం మనకి సరిగ్గా అర్థం కాము, దేవుడు మనకు సరిగ్గా అర్థం కాడు. దేవుడు మనకు అర్థమయ్యేటువంటి సమయం ఎప్పుడంటే ఇబ్బంది అనే కొలిమిలో మనల్ని పరీక్షిస్తున్నప్పుడు. అప్పుడు దేవుడు స్పష్టంగా కనపడతాడు. ఆయన
ఎక్కడ కొడుతున్నాడు, ఏ షేపులో తీసుకుని వస్తున్నాడు, ఏ విషయాన్ని తీసివేస్తున్నాడు, ఇవన్నీ మనకు అర్థమయ్యేదే ఇబ్బంది అనే కొలిమిలో. కాబట్టి దేవుడు మనకు సమాధానం ఇచ్చినప్పుడు ఆయన మనం స్తుతించాలి. దేవుడు మనల్ని ఇబ్బంది అనే కొలిమిలో పెట్టినప్పుడు దేవుని స్తుతించాలి. కారణం ఏంటంటే మనం మూర్ఖులమే. మన మెడ నరం ఇనపది, మన నుదురు ఇత్తడిది, మనం అపనమ్మకస్తులమే, తల్లి గర్భం నుంచే పాపాత్ములుగా బయటకు వచ్చిన వాళ్ళమే. కాబట్టి మంచి చేయడం అన్నది మనకు తెలియదు. మనం వేషధారితనాన్ని ప్రదర్శిస్తాం, కానీ నిజంగా భక్తిని చేయాలంటే సాధ్యం కాదు. వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే మనల్ని పట్టుకొచ్చి ఆ ముడి సరుకుని, మూర్ఖత్వం ముడి సరుకుని తీసుకొచ్చి ఇబ్బంది అనే కొలిమి వేసి దేవుని వాక్యమైన శుద్ధితో కొడుతూ ఉంటే అప్పుడు అద్భుతమైన షేప్ వస్తుంది. దేవుడు ఎలా మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడో, ఏ పాత్రగా వాడుకోవాలనుకుంటున్నాడో ఆ పాత్ర బయటకు వస్తుంది ఆ ఇబ్బంది అనే కొలువులో నుంచి. కాబట్టి క్రైస్తవుడికి క్షేమం వచ్చినా మంచిదే, ఇబ్బంది వచ్చినా రెండింతలు మంచిదే. ఇది లేఖనం చెప్తున్నటువంటి సత్యం, మనం చెప్తున్నది కాదు. ఎందుకు దేవుడు మనకి శ్రమను ఎందుకు దేవుడు మనకి శ్రమను అనుమతిస్తాడు? చాలామంది క్రైస్తవులకి మనసులో మెదిలేటువంటి ప్రశ్న ఇది. ఎందుకు దేవుడు మమ్మల్ని శ్రమల ద్వారా నడిపిస్తున్నాడు, ఎందుకు మమ్మల్ని ఇబ్బందుల ద్వారా నడిపిస్తున్నాడు అని. ఇబ్బంది చాలా అవసరం, కొలిమి చాలా అవసరం. కానీ ఈరోజు క్రైస్తవ్యంలో కొలుములు లేవు. అంత ప్రాస్పరిటీ గాస్పెల్ వచ్చింది, మేలులు క్షేమాలు ప్రకటించేటువంటి సువార్త వచ్చింది. యేసుని నమ్ముకుంటేనంట అన్ని మేలులు, క్షేమాలు, ఆశీర్వాదాలు, దీవెనలు, నెమ్మది, సమాధానం, భద్రత, అభివృద్ధి, ఆశీర్వాదం, లాభం, సంతోషం. తప్పు, బైబిల్ అలా చెప్పలేదు. ఎప్పుడు కూడా బైబిల్ అలా చెప్పలేదు. మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు, కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మీరు నానా విధములైన శోధనలో, శ్రమల్లో వెళ్తున్నప్పుడు మీ అమూల్యమైన విశ్వాసం బంగారంలాగా పరిశోధించబడుతుంది. కాబట్టి మీరు సంతోషించండి. 4వ అధ్యాయము 12వ వచనం, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. సహోదరులారా, ఎలాంటి శ్రమ వచ్చింది వాళ్ళకి? అగ్ని వంటి మహాశ్రమ. ఆ అగ్ని వంటి మహాశ్రమ వచ్చినప్పుడు మీకేదో వింత జరుగుతుంది, కొత్తది జరుగుతుంది అని మీరు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించిన నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు మహిమలో మీరు పాలిభాగస్తులు కావాలంటే క్రీస్తు శ్రమపడినట్టుగా మీరు శ్రమపడాలి. క్రీస్తు శ్రమపడిన తర్వాతనే మహిమపరచబడ్డాడు. మీకు నేరుగా మహిమ లేదు, శ్రమ తర్వాతనే మహిమ ఉంది. శ్రమ తర్వాతనే మహిమ ఉంటుంది. కాబట్టి మీకు అగ్ని వంటి మహాశ్రమలు వస్తున్నాయంటే క్రీస్తు మహిమలో పాలివారై ఉన్నంతగా సంతోషించండి. నెక్స్ట్ మహిమే ఉందని. కానీ మనం కృంగిపోతాం. శ్రమ దినమందు నీవు కృంగిన ఎడల చేతగాని వాడవగదువు. శ్రమ దినమందు కృంగితే మనం ఎవరంట? చేతగాని వాళ్ళమే. అన్నీ బాగున్నప్పుడు అందరూ ధైర్యంగానే ఉంటారు. ధైర్యం అనేది ఎక్కడ తెలుస్తుంది? అన్నీ బాగున్నప్పుడు అందరూ ధైర్యంగానే ఉంటారు. ధైర్యం ఎప్పుడు తెలుస్తుంది? అన్నీ రివర్స్ అవుతుండాలి, అప్పుడున్నది ధైర్యంగా. శ్రమదినమందు నీవు కృంగినేడలా చేతగాని వాడివి. చాలామంది లొంగిపోయేది ఒంటరిగా ఉన్నప్పుడే. భయపడిపోతారు, తట్టుకోలేరు, భరించలేరు, ఎదుర్కోలేరు, ఫేస్ చేయలేరు. ఒంటరిగా సమస్యను ఎదిరించి చూడు ఎంత బాగుంటుందో. అందులో ఓడిపోవచ్చు కాక ఒక అనుభవం వస్తుంది, నెక్స్ట్ టైం మరలా ఒంటరిగా వెళ్ళేదానికి. ఈ జంతువుల్లో సింహాన్ని చూసినప్పుడు నాకు ఎక్కలేని ఒకలాంటి ముచ్చట అనిపిస్తుంది, అంటే ఒక గర్వం అనిపిస్తుంది.
ఎప్పుడైనా మీరు సింహాన్ని దగ్గర నుంచి చూసారా? జూలో సింహాన్ని ఈసారి ఎప్పుడైనా జూకు వెళ్ళిన తర్వాత చూడండి, దాని కళ్ళను చూడండి, దాని కళ్ళు మనం చూస్తాం కదా, ఆ కంటిని చూడండి. సింహం కన్నుని మీరు చూస్తే, దాని చూపును చూస్తే ధైర్యం అనే దానికి డెఫినేషన్ దొరుకుతుంది అక్కడ. అంతకుముందు ధైర్యం 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 అంటూ ఉంటే, ధైర్యం అంటే ఏదో ఒక స్థితి అనుకునేవాడిని. ఎప్పుడైతే సింహాన్ని దగ్గరగా చూశాను, దాని చూపును చూశానో, అది ఇలా కంట్లో కలిపెట్టి చూసినప్పుడు దాన్ని చూశానో, ధైర్యం అంటే ఇది అనిపించింది. ఇక ఏ జంతువులో అది కనిపించదు మీకు, ఏ జంతువులో కూడా కనిపించదు. అది ధైర్యం అనేది సింహం చూపులో కనపడుతుంది, అక్కడ అర్థమవుతుంది. అందుకే రాజు అది అడవికి. అడవిలో చాలా జంతువులు ఉంటాయి. ప్రతి దానికి ఇంకొక జంతువును దాడి చేయడానికి, దాడిని తప్పించుకోవడానికి కావాల్సిన ఆయుధాలు సహసిద్ధంగా ఉంటాయి. ఒకదానికి కొమ్ములు ఉంటాయి, ఒకదానికి విషం ఉంటుంది, ఒకదానికి గోర్లు ఉంటాయి, ఒకదానికి బలం ఉంటుంది, ఒకదానికి వేగం ఉంటుంది, ఒకదానికి గిట్టలు ఉంటాయి, ఒకదానికి ముళ్ళులు ఉంటాయి, రకరకాలు. ప్రతి జంతువుకి అది ఏదైనా సరే, ప్రతి దానికి ఒక్కొక్క ఎబిలిటీ ఇస్తాడు దేవుడు, ఒక వెపన్ ఇస్తాడు దేవుడు. ఇప్పుడు గేదె ఉందనుకో, 2 పెద్ద కొమ్ములు ఉంటాయి, దానికి పొడిచి పడేస్తుంది. ఇలా ప్రతి జంతువుకి ఏదో ఒక వెపన్ ఉంటుంది సహజసిద్ధంగా. అన్ని గుంపులుగా ఉంటాయి, గుంపులుగా ఉంటాయి. కానీ మీరు చూడండి, నేషనల్ జియోగ్రఫీ ఛానల్ కానీ, యానిమల్ ప్లానెట్ కానీ మీరు చూడండి, సింహం ఒక్కటే అలా నడుచుకుంటూ పోతుంటుంది, వాటి మధ్యలోంచి పోతుంటుంది, అన్నింటి మధ్యలోంచి నడుచుకుంటూ పోతుంటుంది. ఇక ఏ జంతువు అడవిలో ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక్కటే నడవదు, దానికి గుంపు కావాలి, దానికి తోడు కావాలి. కానీ సింహం అనేది సింగిల్గా వస్తుంది. అది ఆ మొత్తం గుంపు ఉంటాయి, రకరకాల జంతువులు ఉంటాయి. ఏ 10 దాడి చేసినా సరే దీన్ని చంపచ్చు, పట్టించుకోదు, అలా వెళ్తుంటుంది, నిదానంగా వెళ్తుంటుంది. శ్రమదిన మందు నీవు కృంగిన ఎడల చేతగానివాడు అవుతావు. కాబట్టి ఒంటరిగా సమస్యని డీల్ చేయడం, ఒంటరిగా సమస్యను ఎదిరించడం. పక్కన ఎవడైనా ఉన్నాడు అనుకో, మన ధైర్యం వస్తుంది. అలాగా ధైర్యం రావాల్సింది దేవుని బట్టి రావాలి. ఒక్కడిగా ఎదుర్కోవాలి సమస్యని. ఆ గెత్సెమనే తోటలో వెతుకుతున్నారు. యేసు నేరుగా ఎదుటికి వెళ్ళి ఎవరిని వెతుకుతున్నారు తెలియక అడిగాడా, తెలిసి అడిగాడా? తెలిసేనా? నేను ఒంటరిని కాదు, తండ్రి నాతో కూడా ఉన్నాడు. ఆయన ఒంటరి కాదు, తండ్రి ఆయనతో కూడా ఉన్నాడు. శిష్యులంతా వదిలిపెట్టి పరిగెత్తి వెళ్ళిపోయారు. ముందే చెప్పాడు, గొర్రెల కాపరిని కొడతాను, గొర్రెలు చెదిరిపోతాయి. క్రీస్తు ఒంటరిగా సిలువ మోసాడు. క్రీస్తు ఒంటరిగా ట్రయల్స్కి వెళ్ళాడు, ఆ తీర్పుకు వెళ్ళాడు. క్రీస్తు ఒంటరిగా కొరడ దెబ్బలు తిన్నాడు. క్రీస్తు ఒంటరిగా మోసాడు, ఒంటరిగా ప్రాణం పెట్టాడు. ఆయనకు తోడక్కర్లేదు, ఎవరో ధైర్యం చెప్పాల్సిన అక్కర్లేదు. ఆయనకి ఒంటరిగా ఫేస్ చేశాడు క్రీస్తు. కాబట్టి అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు అనమాట. ఏం చేయాలి? సంతోషపడాలి. దీని తర్వాత మహిమ ఉంది, మహిమకు ముందు స్టెప్ ఇది. శ్రమ అనేది మహిమకు ముందు పెట్టది. ఇది ఎక్కితేనే మహిమలోకి ప్రవేశిస్తాం. కాబట్టి క్రీస్తు శ్రమ పడ్డాడు, మహిమ పొందాడు. నాకు కూడా శ్రమలు వచ్చాయి, దేవుని కృతజ్ఞతలు, మహిమలోకి తీసుకొని పోతున్నాడు అని. అలా ధైర్యం కావాలి. శ్రమను ఎదుర్కోవాలంటే, అది పక్కన ఎవరు లేకుండా ఒక్కడే ఎదుర్కోవాలంటే ధైర్యం కావాలి. అరణ్యంలో సింహం ఎలాగ ఉంటుందో అలాగ ఉండాలి. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. మన ధైర్యం దేవుడు. మనకు అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పుడు మనం ఆశ్చర్యపోనక్కర్లే, భయపడనక్కర్లే, మహిమలో ప్రవేశిస్తున్నామని సంతోషపడాలి. నేను నిన్ను పుటం వేసుతని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలువులో నిన్ను పరీక్షించుతని. ఎందుకంటే వేషధారితనం కానీ, విగ్రహారాధన కానీ, మూర్ఖత్వం కానీ, దేవుడి మాట వినకపోవడం కానీ, అపనమ్మకత్వం కానీ, దేవుడి మాటకి తిరగబడే స్వభావం కానీ, ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి యాకోబుని దేవుడు ఏం చేశాడంట? పట్టుకొచ్చి ఇబ్బంది అనే కొలిమిలో వేశాడంట, అలా పుటం వేశాడంట, అలా మెరుగు పెట్టాడంట. ఎందుకంటే ఆయన మహిమ కోసం. అయితే మన మూర్ఖత్వం,
యాకోబుకు ఉన్నటువంటి లక్షణాలన్నీ మనలో ఉన్నాయి. అయితే దేవుడు మనల్ని ఇబ్బంది అని కొలిన పరీక్షించలే. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ మరణానికి అప్పగించాడు. ఆ గెత్సేమనే తోటలో ఆయన అప్పగించాడు. క్రీస్తు ప్రారంభం నుంచి అన్ని శ్రమల ద్వారా, అన్ని ఇబ్బందుల ద్వారా ఎందుకు నడిచాడు అంటే మనల్ని పుటం వేయడానికి, క్రీస్తుని పుటం వేయడానికి కాదు. మూర్ఖుల్ని ఇబ్బంది అయిన కొలువులో వేశాడు అంటే వారిని పుటం వేయడానికి. మరి ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడు కదా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను, నా ఎందు పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపింపగలడు అన్న క్రీస్తుని పుటం వేయాల్సిన అవసరం ఏంటి? దగదగా మెరుస్తున్నటువంటి నగని మరలా అగ్నిలో వేయాల్సిన అవసరం ఏంటి? క్రీస్తుని ఎందుకు ఇబ్బంది అనే కొలువులో ఆయన వేశాడు అంటే మనకి మెరుగునివ్వడానికి, మనకి పుటం వేయడానికి, మన మూర్ఖత్వాన్ని తీసివేయడానికి. మనకు దేవుడు కష్టాలను, శ్రమలను అనుమతించి ఆ కష్టాల నుంచి మనకి ఇంత మంచితనాన్ని, బుద్ధిని తీసుకొని రాలే. క్రీస్తును సిలువకు అప్పగించడం ద్వారా, ఆయన శ్రమపాలు చేయడం ద్వారా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట అని రాయబడింది హెబ్రీ పత్రికలో. మన రక్షణకర్తని శ్రమల ద్వారా సంపూర్ణంగా చేశాడు. ఆయనకు శ్రమలను అనుభవింపజేసి మనకి నీతిని అనుగ్రహించాడు. మనం ఇప్పుడు కొత్త ఇశ్రాయేలీయులమే, దేవునితో పోరాడే వాళ్ళమే. ఏ విషయంలో? పశ్చాత్తాపం. దేవా పాపినైన నన్ను కరుణించు అనేటువంటి కొత్త ఇశ్రాయేలీయులమే. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు అని శ్రమల పాలు చేశాడు కాబట్టి. మన పాపములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మన దోషములను బట్టి. చూడండి యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. వాస్తవానికి దెబ్బలన్నీ పడాల్సింది, ఈ గాయాలన్నీ కావాల్సింది మనకి. ఎందుకంటే నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుతున్నవి అంటాడు కీర్తనకారుడు 38లో. కీర్తన 38:3 నుంచి మాట్లాడతాడు. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుతున్నాయి. మన మూర్ఖత్వానికి మనం చేసుకున్న గాయాలకి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. క్రీస్తుని దేవుడు బిగబట్టుకోవాలి, చేతిని వదిలిపెట్టలే ఆయన్ని. అదే యాకోబు విషయంలో బిగబట్టుకున్నాడు. కానీ యేసుప్రభు విషయంలో అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. క్రీస్తుని నలగొట్టి ఆ దెబ్బల చేత మన మూర్ఖత్వం కలిగిన గాయాలకి స్వస్థత ప్రభువైన యేసుక్రీస్తు సిలువను బట్టి. ప్రభువైన యేసుక్రీస్తుని శ్రమలు, మహాశ్రమలు, సిలువ శ్రమలు అనేటువంటి ఆ కొలివిలో ఆయన వేస్తే మూర్ఖులమైన మనం పుటం వేయబడ్డాం. మనకు మెరుగు వచ్చింది, మనకు అందం వచ్చింది, మనకు విలువ వచ్చింది, మనకు ఒక రూపం వచ్చింది. వాస్తవానికి దేవుడు యాకోబు విషయంలో బిగబట్టుకున్నాడు, క్రీస్తు విషయంలో వదిలిపెట్టేశాడు. క్రీస్తు విషయంలో అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. నిన్ను నన్ను పుటం వేయడానికి క్రీస్తుని సిలువకు అప్పగించాడు దేవుడు. తండ్రి ఇంతవరకు యెషయా గ్రంథం 48 మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు యాకోబు వేషధారితనాన్ని గురించి మీరు మాట్లాడారు. మీరు చేస్తున్నటువంటి కార్యాలని విగ్రహాలకు ఆపాదించేటువంటి మూర్ఖత్వాన్ని గురించి మీరు మాట్లాడారు. అతని మెడ నరము ఇనప నరం, నుదురు ఇత్తడిది. అతని చెవులు తెరవబడనే లేదు. అతడు తల్లి గర్భం నుంచి అపనమ్మకస్తుడై అబద్ధంలాడుతూ తప్పిపోతున్నటువంటి, తిరుగుబాటు చేస్తున్నటువంటి వ్యక్తి. అయితే అతను మీరు శిక్షించకుండా మీ చేతిని బిగబట్టుకొని ఇబ్బంది అనే కొలిమిలో, చెర అనేటువంటి కొలిమిలో మీరు పరీక్షించారు, పరిశోధించారు, పుటం వేశారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని చెర అనే కొలిమి కాదు, సిలువ మరణం అనే కొలిమిలో మీరు పరీక్షించి అపనమ్మకస్తునైన నన్ను, వేషధారినైన నన్ను, భక్తిహీనునైన నన్ను, విగ్రహాధికునైన నన్ను, అబద్ధికుడైన నన్ను, మీ మాటకు తిరగబడే స్వభావం కలిగిన నన్ను మీరు పుటం వేసినందుకై, క్రీస్తు లాంటి మెరుగు నాకు ఆపాదించినందుకై, క్రీస్తు రూపంలోకి నన్ను తీసుకొచ్చినందుకై, నన్ను బట్టి మీరు మహిమ పొందుతున్నందుకై మీకేమి ఇచ్చినారో వస్తుంది. వాస్తవానికి మీరు చేయి చాపాల్సింది, దండించాల్సింది నన్ను, కానీ మీ చెయ్యి క్రీస్తు మీద పడింది. నన్ను మీరు ఆశీర్వదించారు క్రీస్తును సిలువకు అప్పగించడం ద్వారా. ఇంత గొప్ప ప్రేమని నేను ఏమని వర్ణించగలను, స్తుతించగలను? ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.